హే గాయ్స్ వెల్కమ్ టు మూవీస్. మనం ఈరోజు 2025లో ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన 12 అనే ఒక కొరియన్ సూపర్ హీరో యాక్షన్ కామెడీ థ్రిల్లర్ అన్ని జోనర్లు వేసుకోండి, బట్ మూవీ మాత్రం సూపర్ ఉంటుంది. తెలుగు చెప్పేసి మూవీ కాదు, సిరీస్ అనమాట. యాక్చువల్లీ మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ 45 మినిట్స్ నుంచి 1 hour బిట్వీన్ ఉంటుందన్నమాట. సో మొత్తాన్ని ఒకే వీడియోలోనే కవర్ చేసేద్దాం అనుకున్నా, కానీ నా వాయిస్ లోనే ఎగ్జైట్మెంట్ ని చూసి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ సిరీస్ నాకు తెగ నచ్చేసింది అని. అందుకే చాలా షార్ట్ గా సింపుల్ గా చెప్పకుండా డీప్ గా డీటెయిల్ గా చెప్దామని చెప్పి నిర్ణయించుకున్నా. అందుకే ఈ వీడియోలో జస్ట్ 4 ఎపిసోడ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తానా. ఇంకో వీడియోలో ఇంకో 4 ఎపిసోడ్లు ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం సిరీస్ ని ముగించేస్తా. సో సెకండ్ పార్ట్ ఎంత త్వరగా రావాలి అనేది మీరు ఈ వీడియోకి ఇచ్చే సపోర్ట్ ని బట్టే ఉంటుందన్నమాట. సో లైక్, షేర్, కమెంట్ అండ్ హైప్ ఈ 4ని కరెక్ట్ గా గుద్ది పడేస్తే నేను కూడా త్వరగా అప్లోడ్ చేసేందుకు ట్రై చేస్తా. అండ్ మూవీస్ 2.0 ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. దాంట్లో ఒక డిఫరెంట్ సిరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పి చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నా. అందుకే చాలా రోజుల ముందు నుంచే మీకు అనౌన్స్మెంట్ లా ఇస్తానా, ఎందుకంటే వీడియో వచ్చిన రోజు ఛానల్ దద్దరిల్లిపోవాలి. ఓకే, ఇప్పటికే బుర్ర తినేసినట్టున్నా. జస్ట్ ఇన్ కేస్ ఇంకా ఏమైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, కమెంట్ చేయకపోతే కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోయింది. ఇంకా డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓపెనింగ్ స్టోరీకి సంబంధించిన ఒక చిన్న ఇంట్రోలా ఇస్తారు. ఏంటంటే చీకటి నుంచి ఒక చిన్న వెలుతురు పుట్టిందంట. ఆ వెలుతురు నుంచే ఇంత పెద్ద భూమి వచ్చిందంట. ఇంకా ఈ భూమి ఎందుకు ఖాళీగా ఉండాలి అని చెప్పి ఆకాశం, సముద్రం, నేల, మొక్కలు, జంతువులు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వీటన్నిటిని భూమి కోసం దేవుళ్ళు ఇచ్చినారనమాట. మళ్ళీ చెప్తాను, దేవుడు అన్నానే గాని స్పెసిఫిక్ గా పలానా దేవుడు అనలేదు. అకార్డింగ్ టు దెమ్ దేవుడు అంటే ఒక చిన్న వెలుతురు అనమాట. ఇంకా వాటన్నిటిని అనుభవించే ఆబ్వియస్లీ మనుషుల్ని కూడా సృష్టించినారన్నమాట. బట్ వాళ్ళు అదుపు తప్పకుండా ఉండేందుకు జంతువుల్ని తయారు చేసినారు కదా. ఆ జంతువుల్లో 12 పవర్ఫుల్ జంతువుల్ని బయటికి తీసి 12 మంది దేవతలకు ఆ జంతువుల యొక్క పవర్ ని ఇచ్చింటారనమాట. సో ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క యానిమల్ పవర్ ఉందనే చెప్పొచ్చు. ఇంకా జనాలు కూడా వాళ్ళందరినీ ఒక దేవుళ్ళలాగా దేవతల్లాగా డైలీ పూజించడం స్టార్ట్ చేసింటారు. అలా బానే ఉంటుంది, కానీ ప్లస్ ఉంటే మైనస్ కూడా ఉంటుంది కదా. సో మంచి ఉన్న చోట ఖచ్చితంగా చెడు కూడా ఉంటుందన్నమాట. సో మనోళ్ళు మంచోళ్ళు, దేవుళ్ళు దేవతలు కాబట్టి మనోళ్ళు వెలుతురు నుంచి వచ్చింటే ఈ దెయ్యాలు భూతాలు అనేవి చీకటి నుంచి వచ్చింటాయన్నమాట. అలా అవి బయటికి రాగానే మనుషుల్ని హింసించడం, మనుషుల్ని చంపేయడం, భూమిని నాశనం చేయడం అని చెప్పి అరాచకాలు చేశాంటే ఇప్పుడే మనోళ్ళందరూ ఎంట్రీ ఇస్తారు. ఇంకా 12 మంది దేవతలు వాళ్ళకున్న డిఫరెంట్ పవర్స్ ని యూజ్ చేసి వచ్చిన దెయ్యాల్ని, భూతాల్ని, డీమన్స్ అన్నిటిని రఫ్ ఆడించేశారు. లాస్ట్ కి వాటన్నిటిని చంపేసి మనోళ్ళే విజయం పొందింటారు. బట్ ఆ యుద్ధం అనేది అంత ఈజీగా అయిపోలేదన్నమాట. మనోళ్ళ సైడ్ నుంచి 4 చనిపోయింటారు. ఆ తర్వాతే యుద్ధమే కొలికి వచ్చింటుంది. ఇంకా ఉన్న 12 మందిలో 4 చనిపోయినారు కాబట్టి మిగతా 8 మందే జనాలందరినీ సంరక్షిస్తారన్నట్టు చూపించి ఇప్పుడే యాక్చువల్ మూవీనే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ వస్తున్నాడు కదా, ఆ సైజ్, ఆ హైట్, వెయిట్ చూసే మీరు ఈజీగా గెస్ట్ చేస్తారు. ఎస్, ఆయన మన డాన్ లీ అనమాట. మనోడు వేసుకున్న అవుట్ ఫిట్ ని బట్టే మనం ఈజీగా గెస్ట్ చేయొచ్చు. ఎస్, మనోడిది టైగర్ పవర్ అనమాట. ఓకే, పొద్దున్నే మనోడు ఎక్కడికి వచ్చినాడు అంటే ఏం లేదబ్బా బాగుంటుంది అని చెప్పి జైలుకి వచ్చినాడు. ఆల్సో ఒక ఖైదీని కూడా మీట్ అవడానికి అని చెప్పి వచ్చింటాడు. ఆల్సో మనోళ్ళందరూ దేవతలు కదా. సో ఒక పెద్ద వ్యాపారాన్ని నడుపుతున్నారనమాట. వ్యాపారం పేరేంటో తెలుసా? వడ్డీ వ్యాపారం. ఎస్, మీరు విన్నది కరెక్టే. మనోళ్ళు డబ్బులు అప్పుగా ఇస్తారనమాట. ఎందుకంటే అందులోనూ మజా ఉంటుంది అని తెలిసి కావాలనే మనోడు ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేసింటాడు. అందులోనూ మనోళ్ళు స్పెసిఫిక్ గా కొందరికి మాత్రమే డబ్బులు ఇస్తారు. ఆ కొందరు ఎవరంటే దొంగలు, హంతకులు, రౌడీలు, స్మగ్లర్లు. ఇలా ఖచ్చితంగా డబ్బులు తీసుకునే వాళ్ళ పైన ఏదో ఒక క్రైమ్ రికార్డు ఉండనే ఉండల్లా. అప్పుడు మాత్రమే డబ్బులు ఇస్తారు. ఎందుకంటే ఇన్ కేస్ వాళ్ళు తిరిగి ఇవ్వకపోతే వాళ్ళు మూతి పళ్ళు రాళ్ళగొట్టేసినా కూడా వాళ్ళు మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్ళరు కదా, అందుకోసమే. అలానే ఇప్పుడు ఒక ఖైదీ దగ్గరికి వచ్చింటే వాడు మనోని చూసి, బ్రో నువ్వెవరు బ్రో అంటే, అదే బ్రో ఏంజల్ క్యాపిటల్ గ్రూప్ నుంచి డబ్బుల్ని అప్పుగా తీసుకున్నారు కదా, సో వసూలు చేయడానికి వచ్చినాను అంటే, ఒరే అప్పిచ్చినప్పుడు మాత్రం అమ్మాయి ఉండింది కదా, వసూలు చేయడానికి నువ్వెందుకు రా వచ్చినావు అని చెప్పి వాడు మనసులో అనుకుంటాడు. ఇంకా మనోడు మంచిగా కూర్చొని, మా దగ్గర నుంచి నువ్వు మొత్తం 12 కోట్లు అప్పుగా తీసుకున్నావు, ఇంకా దానికి వడ్డీ, చక్కెర వడ్డీ, ఇంట్రెస్ట్, లేట్ చేసిన దానికి ఇంట్రెస్ట్, అది ఇది వేసుకుంటే 1 కోటి వచ్చేస్తుంది. సో మొత్తం 13 కోట్లు ఇవ్వాలని చెప్పేసరికి, రే ₹1 వడ్డీ ఏంద్రా, అసలు ఏ లెక్కలరా మీద చెప్పుకొని, సరే చూడు యాక్చువల్లీ నాకు కూడా మీ 13 కోట్లు ఇవ్వాలనే ఉంది, కానీ నువ్వే నన్ను చూసావు కదా బ్రో, నేనే ఈ జైల్లో సద్దనం తినుకుంటా కూర్చుంటాను, కానీ నేను బయటికి రాగానే ఎలాగోలాగా ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసి మీ మొత్తం డబ్బుని వడ్డీ
వడ్డీతో సహా కట్టేస్తా అంటాడు. వాడు బయటికి వచ్చేటప్పుడు, ఆ పార్ట్ టైం జాబ్ చేసేటప్పుడు అన్ని కోట్లు వాడు తీర్చేటప్పుడు ఇవన్నీ మనోడు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసే వచ్చింటాడు అనమాట. చూడరా, నువ్వు ఎంత బయటికి వచ్చి ఎంత కష్టపడి చేసినా అన్ని కోట్లు నువ్వు తీర్చలేవు. అందుకే నీ బిజినెస్, నీ కారు, నీ అసెట్స్ అన్నిటినీ రాసిచ్చే, మాకు లెక్క సరిపోద్దని చెప్పి పేపర్లన్నీ రెడీగా తీసుకొచ్చేసరికి అయ్యో బ్రో, నువ్వేంది మనలో మనకి ఇవన్నీ ఎందుకు? నేను బయటికి రాగానే ఫస్ట్ నీకే డబ్బు మొత్తాన్ని సెటిల్ చేయాసా, కాదు కూడదు అని చెప్పి నన్ను ఇక్కడేమన్నా చేసేందుకు ట్రై చేసినావో, ఆ తర్వాత నా చేతి బలాన్ని కూడా చూపించాల్సి వస్తుంది అని చెప్పి లైట్ గా నవ్వుకుంటానే వాడు బెదిరిస్తున్నాడు. ఏంది డాన్లీగే బెదిరింపులా? రే, ఈ 100 సంవత్సరాల్లో నీలాంటి చెంచాగాలని ఎంతమంది చూసింటాను. అండ్ ఈ 100 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా నేను కలెక్ట్ చేసుకోకుండా వెళ్ళిందే లేదు. నీ దగ్గర కూడా వసూలు చేసుకునే వెళ్తా చూడరా అని చెప్పి నవ్వుకుంటా బయటికి వచ్చేసి వెంటనే వాడి టీమ్మేట్కి కాల్ చేసి, రే ఈవిడెవడో ఎక్స్ట్రా చేస్తున్నాడు, వెంటనే వాడికి బెయిల్ ఏర్పాటు చేయి, వాడు బయటికి రాగానే వాడిని చితక్కొట్టేద్దామని చెప్పి వాడి టీమ్మేట్కి చెప్తాడు. ఓకే బాస్, బెయిలే కదా, ఈజీగా ఏర్పాటు చేద్దాంలే అంటాడు. యాక్చువల్లీ వాడు కూడా ఒక ఏంజలే అనమాట. నేను ఆల్రెడీ చెప్పినాను కదా, వీళ్ళందరూ కలిసిగట్టుగానే ఈ వడ్డీ వ్యాపారాన్ని చేస్తున్నారు అని. బై ది వే, మనోడి గురించి చెప్పాలి అంటే మనోడే అనమాట ఏంజల్స్ అందరికీ ఒక లీడర్. అండ్ మనోడికి ఉన్నదేమో టైగర్ పవర్ అనమాట. సో మనోడి పేరు టేసన్. ఇక నుంచి మనం మన హీరోని టేసన్ అనే పిలుచుకుందాం. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి సిటీ మధ్యలో ఉన్న ఒక బిల్డింగ్ ని చూసుకుంటే టేసన్ అని చెప్పి రాసి ఉంటుంది. యాక్చువల్లీ ఈ బిల్డింగ్ లోపలే అనమాట మిగతా ఏంజల్స్ అందరూ ఉంటారు. ఏంజల్స్ అంటే ఏదో ఫెయిరీ ఏంజల్స్ వరాన్ని ప్రసాదిస్తారు ఇలా ఎక్కడన్నా అనుకున్నారు. మనోళ్ళు తిక్కగా తిరుగుతుంటారు. ఎప్పుడు తిక్క తొప్పితే ఎవరిని కొట్టేస్తారని చెప్పి మనోళ్ళకి అర్థం కాదు. అలా ఈ జిమ్ లో వర్కౌట్ చేస్తున్నాడు కదా, వాడి పేరు జాంగ్ అనమాట. వాడి కూడా ఒక ఏంజలే కాబట్టి వాడికి ఉన్నదేమో మంకీ పవర్. ఆ తర్వాత అట్లే కింద చూసుకుంటే మొత్తం ఒక చిన్న క్లినిక్ లా ఉంది కదా, అక్కడ లాస్ట్ లో డాక్టర్ ఉంది కదా, తను కూడా ఒక ఏంజలే అనమాట. తన పేరు బ్యాంగ్. అట్లే కింద చూసుకుంటే మొత్తం చెట్లన్నీ ఉన్నాయి కదా, వీటి మధ్యలో ఒక అమ్మాయి ఫోన్ కాల్లో మాట్లాడుతుంది కదా, ఈ అమ్మాయి కూడా ఒక ఏంజలే అనమాట. పేరు క్యాంగ్. ఎవరితో కాల్లో మాట్లాడుతుంది కదా, ఎవరంటే ఎవరో అప్పు అడగడానికి చెప్పి కాల్ చేసింటారు. సారీ సార్, మీ పైన ఏదైనా క్రిమినల్ రికార్డు ఉంటే మాత్రమే మేము మీకు అప్పు ఇవ్వగలం, అదే మా కంపెనీ పాలసీ, అప్పుడే వసూలు చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఆ తర్వాత కత్తి ఎత్తుకుని ప్రాక్టీస్ చేస్తుంది కదా, ఆ అమ్మాయి కూడా ఒక ఏంజలే అనమాట. ఆ అమ్మాయి పేరు మాల్సుక్. ఓకే, ఇప్పటికే మనం ఒక 5-6 మంది దేవతల్ని చూసింటామా. స్టార్టింగ్ డోల్, జాంగ్, బ్యాంగ్, క్యాంగ్, మాల్సుక్. ఓకే, ఇప్పటికే చాలా మందికి వాళ్ళ పేర్లే గుర్తుండవు. యాక్చువల్లీ నేనే పేపర్లో రాసుకొని చెప్తాను. అలాంటప్పుడు వాళ్ళ పవర్స్ కనుక ఇప్పుడు చెప్పినట్లయితే ఖచ్చితంగా మీరు కన్ఫ్యూజ్ అయిపోతారనమాట. సో సిరీస్ కంటిన్యూ అయ్యే కొద్దీ వాళ్ళ పేర్లు, వాళ్ళ పవర్స్ అనేది మళ్ళీ చెప్తాంటాను. సో మీకు ఖచ్చితంగా గుర్తొచ్చేస్తుంది. ఈ క్యాంగ్ ఉంది కదా, ఈ అమ్మాయిది అప్పు ఇచ్చే డిపార్ట్మెంట్ అనమాట. ఆ డోల్ ఉన్నాడు కదా, ఆ అప్పులోళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి మానిటర్ చేసే డిపార్ట్మెంట్ అనమాట. ఇంకా మన హీరోదేమో ఎవరెవరైతే డబ్బులు ఇవ్వలేదో వాళ్ళు చేతులు కాలు విరక్కొడేసి వసూలు చేసుకొచ్చే డిపార్ట్మెంట్ అనమాట. ఒక్కోసారి కేసు పెద్దదైతే మన వాళ్ళందరూ కలిసి కూడా వెళ్తారనమాట. అప్పుడే ఈ డోల్ గాడు ఎవరినో మానిటర్ చేసి వాడికి డబ్బు వచ్చింది కానీ వాడు ఇచ్చేలా లేదు, సో మనమే వెళ్ళి వసూలు చేసుకొద్దాం రండి అని చెప్పి గ్రూప్ లో మెసేజ్ అయ్యేసరికి వెంటనే వాళ్ళందరూ రెడీ అయిపోతారు. అందులోనూ ఈ జాంగ్ గాడు చూడండి, కోతి న్యాయాలు, వాడికి కోతి పవర్స్ కదా, సో వస్తానంట్రా అని చెప్పి అంత హైట్ నుంచి కిందకు దూకేస్తాడు. ఇంకా అక్కడ సీన్ వచ్చేసి మళ్ళీ మన హీరోనే చూసుకుంటే అప్పుడే మన హీరోకి ఒక డిటెక్టివ్ కాల్ చేస్తాడు. యాక్చువల్లీ ఈ డిటెక్టివ్ కూడా దేవుడే అనమాట. బట్ ఈ 12 ఏంజల్స్ ఉన్నారు కదా, ఈ 12 ఏంజల్స్ లో వాయన ఒకడు కాదనమాట. బట్ వాయనకు కూడా స్టిల్ కొన్ని పవర్స్ ఉన్నాయి. అలా మన హీరో కాల్ చేసి, ఏం పట్టేసన్ బాగున్నావా, చాలా రోజులైంది కదా మాట్లాడి, టైంకి తిన్నావా, టైంకి పనుకున్నావా అని చెప్పి చాలా కేరింగ్ గా మాట్లాడేసరికి మనోడు ఈజీగా కనిపెడేస్తాడు. ఓకే, ఎంత కావాలని అడిగేసరికి ఏం లేదు, కొంచెం డబ్బు అవసరం, అందుకే నీకు కాల్ చేసిన అనేసరికి, అదే ఎంత కావాలియా అంటే ఇంత అమౌంట్ కావాలని చెప్పేసరికి, నువ్వు డిటెక్టివే కదా, నీకు గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది కదా, దాన్ని ఏం చేస్తావా అంటే, అదంతా అడగకూడదు, నాకు కొంచెం డబ్బులు కావాలి, నిన్ను అడిగినా నువ్వు ఖచ్చితంగా ఇవ్వాలి అంటే, సరే ఇస్తా చూడు అని చెప్పి మనోడు పంపిస్తాడు. సరే, అంత అర్జెంటుగా ఎందుకు కాల్ చేసి డబ్బులు అడిగినాడు అంటే, ఏం లేదు, షాపింగ్ వచ్చింటాడు, దానికి డబ్బు తక్కువై మనోడికి కాల్ చేసింటాడు. ఆ తర్వాత అదే బిల్డింగ్ లో మనం ఒక చిన్న క్లినిక్ ని, అక్కడ ఒక డాక్టర్ దేవతని చూసినాం కదా, సో ఇప్పుడు ఆ క్లినిక్ ని చూపిస్తారనమాట. స్టార్టింగ్ ఊడు తింటానే ఉన్నాడు కదా, వీడి పేరు డోనీ అనమాట. యాక్చువల్లీ వీడు కూడా ఒక ఏంజలే, కొంచెం తిండిపోతే అంతే. అండ్ ఆ డాక్టర్ ఏంజల్ ఉంది కదా, ఆ ఏంజల్ కి వీడు అసిస్టెంటా కాంపౌండరా తెలియదనమాట. బట్ సమ్హౌ ఆ హాస్పిటల్లోనే పనిచేస్తుంటాడు.
అండ్ ఈ క్లినిక్ గురించి బయట టాక్ ఎలా ఉందో తెలియదు కానీ వీడు మాత్రం ఆన్లైన్లో డాక్టర్ అలా ట్రీట్మెంట్ ఇస్తారు, ఇలా ట్రీట్మెంట్ ఇస్తారు, 3 ఏళ్ళు గుడ్డి ఉన్న నాకు కూడా మళ్ళీ కంటి చూపు వచ్చేసింది, అది ఇది అని చెప్పి ఫుల్ పాజిటివ్ రివ్యూస్ ని రాస్తానే ఉంటాడు. అప్పుడే లోపల నుంచి ఒకడు డాక్టర్ వద్దు వద్దు వదిలేండి వదిలేండి అని చెప్పి గట్టిగా అరుస్తుంటే ఏమైందని చెప్పి వీడు పరిగెత్తా లోపలికి వెళ్ళి చూస్తే తప్పు అని చెప్పి వాడు మెడనే తిప్పేస్తుంది చూడండి, వాడు అక్కడే పడిపోతాడు. యాక్చువల్లీ ఈ దేవత అనమాట మన డాక్టర్ ఏంజల్ అండ్ ఈమె పేరే బ్యాంక్. ఆ మొరటు వైద్యాన్ని చూసి ఇంకొక లేడీ అయితే పారైపోతుంది. దాన్ని చూసి నా ధోని గాడు డాక్టర్ మనం పేషెంట్స్ ని ట్రీట్ చేయాలి డాక్టర్, ఇలా దారుణంగా చంపేయకూడదు అంటే తను పాపం తను ఏం పెద్దగా రియాక్షన్ ఇవ్వదనమాట, తను చేసింది తప్పే లేదంటూ క్యూట్ క్యూట్ రియాక్షన్స్ ఇస్తా ఉంటుంది. పాపం ఇంకొకటి వల్ల నడిచేకే కాలేదేమో, ఎలా అయినా ఆ వీల్ చైర్ ఎక్కి వెళ్ళిపోదామని చెప్పి వాడు పాక్కుంటా వెళ్తాంటే వీడు ఫస్ట్ ఆ వీల్ చైర్ ని సైడ్ దొబ్బేసి బ్రో కాసేపు ఓపిక పట్టు బ్రో, డాక్టర్ మంచిదే మంచి ట్రీట్మెంటే ఇస్తుంది నీకేం కాదులే అని చెప్పి వీడు సపోర్ట్ చేస్తుంటాడు. అప్పుడే చచ్చిపోయినాడు అనుకున్నాం కదా, వాడు టక్కన లేచేసి చాలా థ్యాంక్స్ డాక్టర్, చాలా ఏళ్ళుగా ఉన్న మెడ నొప్పిని మీరు ఒక్కసారిగా తగ్గించేసినారు అని చెప్పి తెగ సంతోషపడిపోతాడు. యాక్చువల్లీ డాక్టర్ అక్క కరెక్ట్ గానే ట్రీట్మెంట్ ఇచ్చింది, మన ధోని గడే అనవసరంగా ఓవర్ రియాక్ట్ అయిపోయినాడు. ఆ తర్వాత కొన్ని టాబ్లెట్స్ ఇస్తాడనమాట, అది కూడా చాలా తక్కువ ధరకే ఇచ్చేసరికి మరీ ఇంత తక్కువ అని చెప్పి వాడే షాక్ అయిపోతాడు. సరే కొద్దిగా డైటింగ్ ని కూడా మెయింటైన్ చెయ్యి, నాన్ వెజ్ ని తగ్గించు, ముఖ్యంగా పోర్క్ ఉంది కదా అదే పంది మాంసం దాన్ని పూర్తిగా తగ్గించాయి, ఎందుకంటే అవి కూడా మనలానే జంతువులే కదా, వాటికి కూడా ప్రాణాలు ఉంది కదా, సో వాడిని తినడం ఏమాత్రం మంచిది కాదు కదా అని చెప్పి దానికి ఐసెస్ అంటాడు. ఎందుకంటే మన హీరోకి ఎలా అయితే టైగర్ పవర్ అలానే వీడికి పిగ్ పవర్ అనమాట. ఇంకట్లే లోపల చూసుకుంటే నడవడానికి కూడా తనకలాడుతున్నాడు కదా, వాడు ఇప్పుడు ఎగిరి గంతులేస్తుంటాడు. అని చెప్పేది మర్చిపోతే స్టార్టింగ్ నుంచి ఆ డాక్టర్ అక్క సైలెంట్ గానే ఉంది కదా, ఎందుకంటే తను మాట్లాడలేదన్నమాట. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి మళ్ళీ ఆ డిటెక్టివ్నే చూసుకుంటే చాలా కాస్ట్లీగానే షాపింగ్ చేసి ఉంటాడనమాట. ఇంకా క్లాత్స్ అన్నింటినీ తీసుకుని ఒక మ్యూజియంకి వెళ్తే అక్కడ ఒక లేడీ పిల్లలందరికీ ఒక స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఆ స్టోరీ మరెవరిదో కాదనమాట, ఈ 12 ఏంజల్స్ ఉన్నారు కదా, వాళ్ళు ముందు భూమిని ఎలా సంరక్షించారు, జనాల్ని ఎలా కాపాడారు, దుష్ట శక్తులతో ఎలా పోరాడారు అని చెప్పి చాలా గొప్పగా చెప్తా అంటే మన డిటెక్టివ్ కూడా సైడ్ లో నిలబడుకొని సైలెంట్ గా వింటాంటాడు. ఇంకా ఎక్స్ప్లెనేషన్ అంతా అయిన తర్వాత తను బయటికి వచ్చేసరికి ఆయన కూడా వెనకాలే వెళ్ళి ఇదమ్మా ఇది నీకోసమే తీసుకొచ్చింది అని చెప్పి ఆ బట్టలన్నిటిని గిఫ్ట్ గా ఇస్తాడు. ఎందుకంటే తను కూడా ఒక ఏంజలే అనమాట. మన హీరో 1, డోల్ 2, మాల్సుక్ 3, జాంగ్ 4, డాక్టర్ బ్యాంగ్ ఉన్నగా 5, క్యాంగ్ 6, ధోని 7, 8వది ఈ అమ్మాయి అనమాట మిర్రర్. ఆల్సో ఈ అమ్మాయి మన మూవీ యొక్క హీరోయిన్. ఓకే, ఇలాంటి టైంలో డిటెక్టివ్ ఎందుకు కాస్ట్ అయిన బట్టలన్నీ తీసుకొచ్చి గిఫ్ట్ గా ఇస్తాడు అంటే విషయం ఉంది అనమాట. యాక్చువల్లీ ఒక 10 years బ్యాక్ ఏమైందో ఏమో తెలీదు, బట్ మన హీరోయిన్ మాత్రం ఆ 7 మంది నుంచి సపరేట్ గా వచ్చేసి తను ఒక సపరేట్ గా ఇంట్లో వండుకొని సపరేట్ గా సంపాదించుకుని తను సపరేట్ గానే ఉంటుంది. సో ఏమైంది ఎందుకు వెళ్ళింది అని చెప్పి చెప్పనంటుంది, తిరిగి రమ్మంటే కూడా రానంటుంది. మేబీ వాళ్ళకు మధ్య ఏమైనా జరిగిందేమో, ప్రస్తుతానికైతే మనకు తెలియట్లేదు. ఆల్సో మళ్ళీ ఇలా వర్క్ ప్లేస్కి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టద్దని అంకుల్, నేనైతే తిరిగి వచ్చేలా లేదు అని చెప్పి ఆ బట్టలని కూడా తీసుకోకుండా అక్కడే వదిలేసి తను కోపంగా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళేటప్పుడు ఒక డ్రాగన్ లాకెట్ ని తీసి చూసి మళ్ళీ జోబులను పెట్టుకుంటుంది. మేబీ అది తన పవర్ ఏమో అనిపిస్తుంది. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి ఎవడో మంచిగా పార్టీ చేసుకుంటున్నాడు. ఎవరని చూస్తే స్టార్టింగ్ సీన్ లో మన హీరో వసూలు చేయడానికి అని చెప్పి వెళ్ళింటాడు కదా, వాడనమాట. ఎలానో బెయిల్లో బయటికి వచ్చేసి పక్కన అమ్మాయిని పెట్టుకుని చుట్టూ మనుషుల్ని పెట్టుకుని ఫుల్ మందు పార్టీతో బాగా సెలబ్రేట్ చేస్తుంటాడు. యాక్చువల్లీ వాడికి కూడా తెలియదు అనమాట ఎవరు వాడిని బెయిల్లో బయటికి తీసుకొచ్చినారు అని. కరెక్ట్ గా అదే టైంకి ఒక కాల్ వచ్చేసరికి ఎవర్రా అనేది చూస్తే మన హీరో, ఏరా బయటికి రాగానే మంచిగా సంబరాలు చేసుకుంటున్నావా అంటే, ఓహో బాసు అలా అయితే మీరన్నా నాకు బెయిల్ తీయించింది, ఓర్ నీ పిచ్చోడా ఆ డబ్బు కోసమరా అంత డబ్బు ఖర్చు పెట్టి నాకు బెయిల్ తీర్చినావు అంటే, ఆ డబ్బు కోసమేరా ఇప్పుడు నీ ప్లేస్కి వస్తాను అనేసరికి, సరే దాదా నువ్వు రాగానే డబ్బులు ఇస్తాదా అని చెప్పి కాల్ కట్ చేసి, రే ఎవడో డబ్బులు తీసుకునే వస్తాడు, వాడు కనిపించగానే వాడిని అక్కడే చంపేయంటారు అని చెప్పి వాడి మనుషులకు వీడు ఆర్డర్ ఇస్తాడా. ఇంకా మనోడు వాడి ప్లేస్కి వచ్చేసరికి ఓ 10-15 మంది ఒక్కసారిగా మనోడి మీదకి వస్తా అంటే మనోడు గురించి చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా, ఒక్కొక్క గుద్దుకి వాళ్ళ గతాన్ని గుద్దు చేపించేస్తాడు. యాక్చువల్లీ విషయం ఏంటంటే మనోడు వాడి పవర్ ని యూజ్ చేయకుండా జస్ట్ వాడి బాడీ స్ట్రెంత్ ని యూజ్ చేసి వాళ్ళందరినీ పడగొట్టేస్తున్నాడు. ఆల్సో ఇంకో విషయం ఏంటంటే 8 మంది ఏంజల్స్ ఉన్నారు కదా, వాళ్ళెవ్వరికి ప్రస్తుతానికైతే వాళ్ళ పవర్స్ లేవన్నమాట. ఎందుకు లేదు, ఎలా పోయింది, ఎప్పుడు పోయింది అనేది ఇంకో విషయం ఇంకెప్పుడన్నా మాట్లాడుకుందాం. ఇంకా వాళ్ళందరినీ లేపేసి లోపలికి వెళ్ళి చూస్తే వాడు వెంట
వెంటనే డబ్బు మొత్తాన్ని సర్దేసి వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ ఆ లోపే మనోడు లోపలికి ఎంట్రీ ఇచ్చేసరికి ఏమన్నా కనీసం ఫైట్ చేస్తాడేమో అనుకుంటే బస్సు రండి రండి మీకోసమే లాకర్ మొత్తాన్ని ఓపెన్ చేసిన ఈ డబ్బు మొత్తం మీదే అని చెప్పి టక్కున సరెండర్ అయిపోతాడు. ఆ తర్వాత వాడి చేతే ఆ డబ్బు మొత్తాన్ని ప్యాక్ చేసిన తర్వాత స్టిల్ ఇంకా చాలట్లేదు అని చెప్పి వాడి రోలెక్స్ వాచ్ని తీసుకునేసి వాడి కారుని తీసుకునేసి ఆ తర్వాత వాడి బిజినెస్ ని కూడా రాసుకునేస్తాడు. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి ఈ నలుగురు ఏంజల్స్ని చూసుకుంటే ఎవడో వాడి దగ్గర డబ్బులు ఉంది కానీ వాడు మనోళ్ళకి ఇవ్వకుండా కావాలని తిరుక్కుంటా ఉన్నాడు కదా. సో వాడి దగ్గర నుంచి ఈ రోజు ఎలా అయినా డబ్బులు లాగేసుకుందామని చెప్పి వీళ్ళు నలుగురు వచ్చింటారు కదా. కానీ ముగ్గురు మాత్రమే దిగుతారనమాట. ఆ డోల్ గాడు కార్లోనే వండుకొని మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ని ఇస్తా అంటాడు. అండ్ మనోళ్ళ పాలసీ గురించి మనకు ఆల్రెడీ తెలిసిందే. మనోళ్ళ దగ్గర నుంచి ఎవరైనా డబ్బులు తీసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ ఒక మాఫియా బాస్ అని అయింటారు, లేదంటే ఏదో ఒక డాన్ అయినా అయింటారు. అలా ఈ ప్లేస్ కి వచ్చి చూస్తే దూరంలో వాడెవడో వాడి మనుషులకి ఏదో చెప్తాను కదా, వాడే ఈ ప్లేస్ మొత్తానికి దాదాలా ఉన్నాడు. ఆల్సో వాడే అనమాట మన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఉండేది. ఆల్సో వాడి మనుషులకి ఏం చెప్తున్నాడు అంటే, రే మన దగ్గర ఉన్న డబ్బు విషయం కనుక ఏంజల్ గ్రూప్ వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి వసూలు చేసుకుని వెళ్ళిపోతారా. సో కొంచెం జాగ్రత్తగా కాపలా కాయన రానేసరికి ఓకే బాస్ అని చెప్తాంటే అట్లే ఈ జాంగ్ అని చూపిస్తే, ఓకే లేడీస్ మీరు ఇక్కడే ఉండండి, నేను ఫస్ట్ వెళ్ళి వాళ్ళందరినీ టేక్ డౌన్ చేసిన తర్వాత మిమ్మల్ని పిలుస్తాను, ఆ తర్వాత మీరు వచ్చి లీడ్ చేయండి అని చెప్పి వాడు కోతిలా గెంతుకొని నిదానంగా వెళ్తా అంటే అప్పటికే మనోళ్ళు ఇద్దరు వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ కొట్టేసి ఉంటారు. ఓసే కాసేపు ఓపిక పట్టిండొచ్చు కదే, నేను వచ్చేసి ఉంటాను కదే అంటే ఎక్కడ మాల్సుక్ వినలేదు అంటుంది. అప్పుడే కత్తితో ప్రాక్టీస్ చేసా ఉండింది కదా ఆ అమ్మాయి అనమాట. మాల్సుక్ తనకు కొంచెం షార్ట్ టెంపర్, తిక్క దొబ్బితే ఎవరిని ఎక్కడ కొట్టేస్తుంది అని చెప్పి ఎవరికి అర్థం కాదు. ఇంకా నెక్స్ట్ సీనే ఫుల్ వార్. వాళ్ళందరూ ఒక్కసారిగా వచ్చేసరికి జస్ట్ మనోళ్ళు ముగ్గురే వాళ్ళందరినీ ఎట్లా అంటే అట్లా చితక్కొడేస్తుంటారు. అలా ఎగిరి పడే వాళ్ళు అద్దానంతా బాల కొడుకుని పోయి పడేసరికి ఆ మెయిన్ వాడు ఉన్నాడు కదా డబ్బులు తీసుకున్నాడు, వాళ్ళు వచ్చేసినారా అని చెప్పి డబ్బులు తీసుకుని పారిపోయేందుకు ట్రై చేస్తాడు. ఆ విషయాన్ని డోల్గాడు నోటీస్ చేసి వెంటనే మాల్సుక్కి చెప్పేసరికి వెంటనే మాల్సుక్ పరిగెత్తా వెళ్తా అంటే వాడు పరిగెత్తా వెళ్ళిపోదామని చెప్పి చూస్తుంటాడు. కానీ కరెక్ట్ టైంకి డమ్మని చెప్పి దేనికి గుద్దుకొని కింద పడిపోతారు. ఎవరు అని చూసి మన డోని ఒరే పిగ్న సైడ్కి పోరా అని చెప్పి వెంటనే పరిగెత్తేద్దాం అనుకుంటే వాడి పొట్టతోనే ఒక్కడిసాడు చూడండి దమ్మని చెప్పి కింద వెళ్ళిపడతాడు. ఆ లోపే మన మాల్సుకు పరిగెత్తా వచ్చి ఒక్కడిచ్చేసరికి వాడు అక్కడే అన్కాన్షియస్ అయి పడిపోతాడు. ఇంకా మొత్తం డబ్బుని మనోళ్ళు ఎత్తేస్తారు. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి మళ్ళీ మనోనే చూసుకుంటే మనోడు మొత్తం వసూలు చేసుకుని రిటర్న్ వస్తుంటే అప్పుడే ఆ రోడ్ సైడ్ ఒక వయసు అయిన బామ్మ యొక్క చిన్న షాప్ కనిపించేసరికి సరే మాట్లాడదామని చెప్పి దగ్గరికి వెళ్తే ఆ అవ్వ మనోని చూడగానే తెగ ఎగ్జైట్ అయిపోతుంది. అంకుల్ మిమ్మల్ని ఎన్ని రోజులుగా మిస్ అయినా తెలుసా, ఈ మధ్య ఎందుకు మీరు రాలేదని చెప్పేసరికి ఏమనుకోద్దు పాప, కొంచెం వర్క్ స్ట్రెస్, ఆల్సో మా టీం వేరే లైట్ గా స్ప్లిట్ అయిపోయింది. సో వాళ్ళని మేనేజ్ చేసుకుంటా, ఈ మనుషుల్ని మేనేజ్ చేసుకుంటా, నా బిజినెస్ ని మేనేజ్ చేసుకుంటా కొంచెం కష్టం అవుతుంది అంటే సరే మరీ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి, మీరు బాగుంటేనే మేము బాగుండగలము. సో టైంకి తినండి, టైంకి పనుకోండి, టైంకి వర్కౌట్ కూడా కొద్దిగా చేయండి అంటే అబ్బా 15,000 సంవత్సరాలుగా వర్కౌట్ చేసి లాస్ట్కి ఇప్పుడు నాకు దానిపైన బోర్ కొట్టేసింది అంటే కానీ ఖచ్చితంగా మీరు చెయ్యాలి అని చెప్పి చిన్న పిల్లలా మాట్లాడేసరికి సరేలే నీకోసమనే చేసాలి చిట్టి పాప అని చెప్పి బుగ్గలంతా గిల్లేసరికి అప్పుడే ఒక చిన్న బ్యాక్ స్టోరీ అనమాట. ఈ వయసైన బామ్మ చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మతో కలిసి ఈ షాప్ని నడిపేదనమాట. బట్ అప్పుడు ఆ ప్లేస్కి వచ్చిన కొందరు లోకల్ రౌడీస్ ఈ షాప్ని ధ్వంసం చేస్తాంటే మధ్యలో మన హీరోని దూరి వాళ్ళందరినీ కొట్టిపడేసి ఆ రోజు ఆ షాప్ని ఈ లేడీకి అని చెప్పి తీసిచ్చింటాడు. ఐ మీన్ అప్పుడు ఆ బామ్మ చిన్న పాపే కదా. సో అప్పటి నుంచి ఆ బిజినెస్ని డెవలప్ చేసి ఇప్పుడు ఒక స్టేజ్కి తీసుకొచ్చేసి ఉంటుంది అనమాట. యాక్చువల్లీ అది వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ అంట. డే టైంలో అంతా ఫుల్ రష్ ఉంటుందంట. అదంతా మీ వల్లే అని చెప్పేసరికి సరేలే అని చెప్తాంటే వెంటనే కొద్దిగా ఫుడ్ని ప్యాక్ చేసి మనోడికి ఇద్దాం అనుకుంటే మనోడు కట్ట డబ్బులు ఇద్దామని ట్రై చేస్తున్నాడు. కానీ తను అస్సలు తీసుకోదనమాట. చూడు నీకు ఈ వయసులో మొండితనం పెరిగిపోయింది, మర్యాదగా డబ్బులు తీసుకుంటావా లేదని చెప్పి లైట్ గా తిట్టేస్తాడనమాట. దాని పక్కన ఉన్న ఒక వయసైన ఊరుకోలేక ఆయన ట్రిగర్ అయిపోయి ఈ కాలం పిల్లలకి అసలు మర్యాద అనేది తెలియట్లేదు, తను నీకన్నా ఎన్ని సంవత్సరాలు పెద్దది, అలాంటప్పుడు నువ్వు తనకు ఎంత మర్యాద ఇవ్వాలని చెప్పి మనోడిని కొడతా అంటే మనోడికి పెద్దగా తప్పనిపించట్లేదు అనమాట. ఎందుకంటే మనోడు ఉన్న వయసుకి ఆ బామ్మ వయసు అనేది చాలా తక్కువే అనమాట. అప్పుడే వాడిని క్లోజ్ గా చూసి బుడ్డోడా నువ్వే కదరా పక్క వీధిలో ఉన్న కొట్లో చిన్నప్పుడు ఊరుకూరుగా ఏడుస్తూనే ఉండేవాడివి అని చెప్పి నేనే కదరా నేను ఎన్నోసార్లు కాపాడాను అని చెప్పేసరికి మిస్టర్ టేసన్ మీరా అని చెప్పి వాడు కౌగులించుకునేసి మీరు మాత్రం ఎలా వయసు అవ్వకుండా ఉన్నారు అంటే అదంతా సీక్రెట్ అని చెప్పేసరికి ఇంకా వాళ్ళు చూసుకుంటే ఇంకా అక్కడ సీన్ గా చేసి డిటెక్టివ్ ని చూపిస్తారు. ఆయన మంచిగా తింటే అప్పుడే న్యూస్ లో ఆర్కియాలజిస్టులు ఏన్షియంట్ టైం పీరియడ్ లో ఉన్న చాలా వస్తువుల్ని కనిపెట్టినారంట. బట్ వాటిలో ఈ రాయే చాలా విచిత్రంగా ఉంది అని చెప్పి దాని అట్లే
జూమ్ చేస్తుంటే ఇంకా అక్కడ సీన్ కట్ చేసి ఆ రాయి అనేది కొందరు సైంటిస్టుల దగ్గర ఉంటుంది. సో దాన్ని కార్బన్ డేటింగ్ చేసి దాని ఏజ్ కనుక్కుందామని ఆల్సో దానిపైన రీసెర్చ్ చేయాలని చెప్పి ఆ మిషన్ లో పెట్టి దాన్ని బాగా అనలైజ్ చేస్తుంటే సడన్ గా దాని నుంచి వచ్చే రేడియేషన్ అనేది టక్కని పెరుగుతుంది, టక్కని పడిపోతుంది, ఆ తర్వాత వెంటనే పెరుగుతుంది, పడిపోతుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి వాళ్ళకే అర్థం కావట్లేదు అనమాట. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి ఆ ఆర్కియాలజిస్టులు పలానా ప్లేస్ లో ఏన్షియంట్ టైం కి సంబంధించిన చాలా వస్తువుల్ని కనిపెట్టినారని చెప్పి న్యూస్ లో వచ్చి ఉంటుంది కదా. వెంటనే ఆ ప్లేస్ కి ఒక గ్రూప్ వచ్చేసి దాంట్లో కూడా వాడి వేలు కోసుకొని ఆ రక్తాన్ని ఆ రాయి పైన పూసేసరికి వెంటనే అది ఆవిరైపోయి గ్రీన్ కలర్ లో ఏదో లైట్స్ లా వచ్చేసరికి వెంటనే వాళ్ళు అక్కడి నుంచి వాడి బాస్ దగ్గరికి వచ్చేస్తారు. బాస్ మేము ఆయన్ని కనిపెట్టేసినామని చెప్పేసరికి ఆశ్చర్యంతో ఆ పక్క ఈ పక్క అని చెప్పి కళ్ళు ఉరిమి ఉరిమి చూస్తుంటాడు. అండ్ వాడి ఫేస్ పైన ఏదో మార్క్ లా ఉంది కదా, సో వాడిని మార్క్ అనే అనుకుందాం. ఆ తర్వాత మనోని చూసుకుంటే ఆ డబ్బు బ్యాగ్ అండ్ ఆ బామ్ ఇచ్చిన ఫుడ్ తీసుకొచ్చేస్తాడనమాట. లోపలికి వచ్చిన తర్వాత పిల్లలు రండి ఉడుకుడుగ్గా ఫుడ్ తీసుకొచ్చినాను తినండి అని చెప్పి పిలుస్తాడు. బట్ ఎంత పిలిచినా ఎవరు రాకపోయేసరికి మేబీ వాళ్ళు ఇంకా రాలేదేమో అనుకుని చెప్పి అట్లే లోపలికి వెళ్తాడు. అక్కడ ఒక సీక్రెట్ లాకర్ ని ఓపెన్ చేసి డబ్బుని పెరుస్తా ఉంటాడు చూడండి. అప్పుడే మనకే అర్థమవుతుంది మనోళ్ళ దగ్గర ఉన్న ఖజానా ఇంకెవ్వరి దగ్గర లేదు అని. గోల్డ్ వేணுమా గోల్డ్ ఇருக்கு, సిల్వర్ వేணுమా సిల్వర్ ఇருக்கு, దుడ్డు వేணுమా దుడ్డు ఇருக்கு. ఇప్పుడే రీసెంట్ గా ఆస్తి పత్రాలు వేరే పట్టుకొచ్చేసినాడు. బట్ ఎంత ఉన్నా ఏదో లేని లోటు అనమాట. అది మనోడి ఫేస్ లో లైట్ గా తెలుస్తుంది. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి మళ్ళీ విలన్ వాళ్ళ గ్రూప్ ని చూసుకుంటే ఈసారి ఆ మార్క్ గార్డ్ కూడా ఆ ప్లేస్ కి వచ్చేసి వాడి రక్తాన్ని లైట్ గా దానం చేసి వాడి పవర్ ని యూజ్ చేసి ఏదో చేసేందుకు ట్రై చేస్తుంటాడు. బట్ వాడి వల్ల కాలేదనమాట. దమ్మని చెప్పి ఎగిరి పడతాడు. బాస్ ఇలాంటి టైంలో మళ్ళీ మీ పవర్ ని యూజ్ చేస్తే ఖచ్చితంగా మీరు చనిపోయేందుకు ఛాన్స్ ఉంది అంటే ఏదైనా కానీ ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంతకు మించి నేను వెయిట్ చేయలేను అని చెప్పి మళ్ళీ అంతే స్పీడ్ గా దాని దగ్గరికి వెళ్ళి వాడి చెయ్యినే గుచ్చుకునేసి మొత్తం పవర్ ని యూజ్ చేస్తుంటాడు. వెంటనే ఆ ప్లేస్ అనేది చాలా చల్లగా మారిపోయి ఆ రాళ్ళు మొత్తం గ్రీన్ కలర్ లో మారి ఒక్కసారిగా ఢమ్ అని చెప్పి ఏదో బాంబు పెట్టి పేల్చినట్టు మొత్తం పేలిపోయి లోపల నుంచి ఒకటి నిదానంగా బయటికి వస్తాడు. వాడి కళ్ళే చూడ్డానికి ఎర్రగుంటుంది. ఆల్సో రెండు రెక్కలు ఇలా బయటికి వస్తుంది చూడండి. వీడే మన మూవీ యొక్క మెయిన్ విలన్. వాడి పేరు ఒగ్వి. ఇంతవరకు ఫస్ట్ ఎపిసోడ్ అనమాట. ఇక్కడ నుంచి సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి అంటే మన హీరో ఒంటరిగా ఇంట్లో ఉన్నాడు కదా, సో మనసేమో బాలేక లైట్ గా తాగుతుంటాడు. అప్పుడే కొద్దిగా గతాన్ని కూడా గుర్తు తెచ్చుకుంటుంటాడు. మనోళ్ళు కొన్ని వేల సంవత్సరాలుగా ఈ భూమి పైన నివసిస్తున్నారు కదా, అలా ఏదో ఒక టైం పీరియడ్ లో వాళ్ళు జీవించిన కాలాన్ని చూపిస్తారు. అప్పుడు ఈ అమ్మాయి ఉంది కదా మిర్రే, అదే మన హీరోయిన్, తను అప్పట్లో మనోళ్ళతో కలిసిమెలిసే ఉండేదన్నమాట. ఆల్సో మన హీరోతో లైట్ గా రిలేషన్షిప్ లో ఉన్నట్టు చూపిస్తారు. అలా వాళ్ళిద్దరూ ఏదో కొనడానికి అని చెప్పి వచ్చింటే అప్పుడే ఆ ఊరికి వచ్చిన కొందరు బందిపోట్లు జనాలందరినీ బెదిరించి వాళ్ళను కొట్టిపడేసి డబ్బులు అడుగుతాంటే మధ్యలో మన హీరో దూరి వాళ్ళందరినీ ఎట్లా అంటే అట్లా కొట్టిపడేస్తాడు. బట్ ఈ పక్క కొందరు బందిపోట్లు ఉన్నారనమాట. వాళ్ళు అక్కడున్న జనాల పైకి వచ్చేసరికి మన హీరో వాళ్ళందరినీ కొట్టి ఇక్కడ వచ్చేలోపు కొంచెం టైం అవుతుంది. సో మన హీరోయిన్ తన పవర్ ని యూజ్ చేసి వాళ్ళందరినీ గాల్లోనే విసిరేస్తుంది. యాక్చువల్లీ మన హీరో వాళ్ళని ఆ బందిపోట్ల నుంచి కాపాడిన దానికన్నా మన హీరోయిన్ తన పవర్ ని యూజ్ చేసింది కదా, దాన్నే వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. కానీ ఈ పవర్స్ వాళ్ళకు ఉందని చెప్పి బయట ఎవరికి తెలియకూడదు కదా, సో వెంటనే మన హీరోని పిలుచుకుని ఇంటికి వచ్చేస్తాడు. ఇంకట్లే నైట్ టైం చూసుకుంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ రకరకాల వంటలన్నీ వండి మనోళ్ళ దగ్గరికి తీసుకొచ్చేసి ఈ రోజు కనుక మీరు లేకపోతే మా ఊరు ఏమయ్యేదో మేమే ఊహించలేకపోతున్నాం, సో దయచేసి మా యొక్క చిన్న కానుకొని తీసుకోండి అని చెప్పి కొంచెం రిక్వెస్ట్ చేసుకునేసరికి మనోడు ఫస్ట్ వద్దనే అంటాడు. అయినా కూడా మీరు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి వాళ్ళు అక్కడే ఉండేసరికి పక్కన ఉన్నది డిటెక్టివే అనమాట. సో పర్లేదు టేసన్, నువ్వు చేసిన సాయానికి వాళ్ళు ఇచ్చే చిన్న బహుమతి అనుకో, సో తీసుకొని చెప్పేసరికి ఇంకా మనోడు కూడా చెప్తాడో లేదో ఫస్ట్ ఆ ధోని గడు వెళ్ళి ఆ ఫుడ్ మొత్తాన్ని తీసుకొచ్చేసి ఫుల్ గా లాగిన్ చేస్తాడు. అందుకని వాడు ఒక్కడే కాదనమాట, మిగతా వాళ్ళు కూడా ఫుల్ గా తినేసి ఫుల్ గా తాగేసి కూర్చున్న ప్లేస్ లోనే పనుకునేసి ఉంటారు. అదేంది మరి అంత ఎక్కువ తినేసినారా అంటే లేదనమాట, జనాలు ఇచ్చిన ఫుడ్ లో ఏదో మత్తు మందు కలిపినారు కాబట్టి మనోళ్ళందరూ స్పృహ తప్పి పడిపోయినారు. ఎట్లో మన హీరో ఓ మాత్రం కాన్షియస్ లోకి వచ్చేస్తాడనమాట. బట్ అట్లే బయట చూసుకుంటే ఈ జనాలకు ఉన్నది బుర్ర మట్టి బుర్రా కూడా అర్థం కాదు. మన హీరోయిన్ తన పవర్స్ ని యూజ్ చేసి ఆ దొంగలందరినీ విసరగొట్టేసింది కదా, వాళ్ళు ముందెప్పుడు మనుషులకి ఇలాంటి పవర్స్ ఉండడం చూడలేదన్నమాట. సో ఖచ్చితంగా మన హీరోయిన్ ఒక మంత్రగత్తె, తన్ని కనుక ప్రాణాలతో వదిలేస్తే తను బ్లాక్ మ్యాజిక్ అది ఇది చేసి ఈ ఊరినే వల్లకాడు చేస్తుంది. సో తన్ని తగలబెట్టేయండి అని చెప్పి కింద అంటించేస్తారా.
మనోడే కాన్షియస్లోకి వచ్చేసినాడు కదా, గాయ్స్ లెగండి లెగండి అని చెప్పి వాళ్ళని లేపేసి బయటికి వచ్చి చూస్తే దొంగనా డాష్ గాళ్ళు మన హీరోని చంపేందుకు ట్రై చేస్తారా. అంతే, మనోడికి ఎక్కడి నుంచి కోపం వచ్చిందో ఏమో తెలియదు కానీ వచ్చినోడి ప్రతి ఒక్కడి ముఖం పగల కొట్టుకుంటా వెళ్ళిపోతాడు. వెంటనే మన హీరోని కట్లు విప్పేసి వెనకాల చెట్టులా ఉంది కదా దాన్ని ఎత్తి వాళ్ళ మీదే విసిరేసి గట్టిగా అరిచేసరికి వాళ్ళందరూ అక్కడి నుంచి భయపడిపోయి పరిగెత్తేస్తారు. బట్ జస్ట్ ఇమాజిన్ చేయండి, మన హీరో జస్ట్ ఒక 2 నిమిషాలు లేటుగా వచ్చింటే ఈ పాటికి వాళ్ళు మన హీరోని చంపేసుంటారు, అది కూడా వాళ్ళకు సాయం చేసినందుకు. అంతే, ఇక్కడ నిర్ణయం చేస్తాడు మన హీరో, ఇక నుంచి మనకు ఈ మనుషులకు ఎటువంటి సంబంధము లేదు. వాళ్ళని వాళ్ళు తిట్టుకుంటారా తిట్టుకొని, వాళ్ళని వాళ్ళు కొట్టుకుంటారా కొట్టుకొని, లాస్ట్కి వాళ్ళనే వాళ్ళు పొడుచుకొని చచ్చిపోతారా చచ్చిపోని, మనం మాత్రం చివరి వరకు వాళ్ళకు సాయమే చేయకూడదని చెప్పి వాళ్ళందరికీ చెప్పేస్తాడు. అప్పటి నుంచి మనోడు మనుషులకు సాయం చేసేది పక్కన పెట్టండి, మనోడు మనుషుల్ని చూసేనే మనోడికి మండిపోద్ది. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి మళ్ళీ విలన్ వాళ్ళ గ్రూప్ని చూసుకుంటే ఆ మార్కోడు వాడి మొత్తం పవర్స్ని యూజ్ చేసి ఎలానో ఆ ఓగ్వి అనే ఒక మెయిన్ విలన్ని బయటికి తీసుకొచ్చేసినాడు కదా, వాడు వీళ్ళందరికన్నా పవర్ఫుల్ అనమాట. సో రాగానే ఆ మార్కోడి గొంతే పడేసి మిగతా వాళ్ళను వాడి రెక్కతోనే కొట్టేసి నన్నెందుకు బయటికి రప్పించారు అని అడిగేసరికి, ఓగ్వి గారు మీ పవర్స్ మాకు కావాలి, ఆల్సో మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చిన ఆ డిటెక్టివ్ అండ్ ఆ టేసన్ ఇంకా బయట ప్రాణాలతోనే ఉన్నారు అని చెప్పేసరికి, ఓహో వాళ్ళు ఇంకా ప్రాణాలతోనే ఉన్నారా, అయితే నేను వాళ్ళని చూసుకుంటా అని చెప్పి కొంచెం నార్మల్ గానే చెప్తాడు. నేనే అనవసరంగా చెత్తగా మిమిక్రీ చేస్తాను. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే మన క్యాంగ్, మాల్సుక్, డోనీ వీళ్ళు ముగ్గురు రన్నింగ్ చేద్దామని చెప్పి గ్రౌండ్కి వచ్చింటారు. అలా చేసేదానికి ముందు జస్ట్ ఒక వార్మప్ లా చేస్తుంటారు కదా, అలా చేసేటప్పుడే ఈ డోనీ గడు దమ్మని చెప్పి పడిపోయి, నా వల్ల కాదబ్బా మీరు కావాలంటే వెళ్ళండి అంటే, రే స్టార్ట్ చేసేదానికి ముందే అలా ఎలా రాల్చిపోతావంటే, ఏమో నా వల్ల కావట్లేదబ్బా, కావాలంటే ఈ రోజు నన్ను వదిలేయండి, రేపు మార్నింగ్ కావాలంటే మీ ఇద్దరితో కలిసి పరిగెత్తానని చెప్పేసరికి, రే నీ వల్ల కాదు అని తెలిసినప్పుడు ఇంకెందుకు పొద్దున్నే మాతో లేచి వచ్చినావంటే, పొద్దున్నే లేస్తే ఖచ్చితంగా పరిగెత్తాలనే రూల్ ఏమైనా ఉందా, కావాలంటే మీరు పరిగెత్తండి, నేను ఇక్కడేదో బాగుందంట నూడిల్స్ నేను తినొస్తాను అని చెప్పేసరికి వాళ్ళకి క్లియర్ గా అర్థమైపోతుంది వీడు తిండి కోసమే వచ్చినాడు అని. రే తిరిగి చూడకుండా వెళ్ళిపోరా అని చెప్పేసరికి వాడు కూడా పరిగెత్తా వెళ్ళిపోతాడో లేదో, ఇంకా మన వాళ్ళు కూడా రన్నింగ్ చేసుకుంటా వస్తుంటారు. అప్పుడే మన క్యాంగ్ ఒక చిన్న లాకెట్ లా వేసుకుంటుంది అనమాట. అది ఎందుకంటే వీళ్ళ సరౌండింగ్స్ లో వీళ్ళ చుట్టుపక్కల కనుక ఏదైనా ఒక డీమన్ దుష్టశక్తితో వచ్చిందంటే వెంటనే వాళ్ళకి ఆ లాకెట్ ద్వారా తెలిసిపోతుంది. దాన్ని మన మాల్సుకు చూసి, ఓయ్ క్యాంగ్ ఇంకా ఎందుకు ఆ లాకెట్ వేసుకున్నావు, మనమే ఎన్నో వందల సంవత్సరాలకు ముందే ఆ డీమన్స్ అన్నిటినీ ఓడించేసి బయటికి రాకుండా బంధించేసినాం కదా, అలాంటప్పుడు నీకెందుకు ఆ లాకెట్ అంటే, సరేలే ఇంకా తీసుకురానులే అని చెప్తా అంటే, అట్లే ఈ పక్క ఈ డోనీని చూపిస్తారు. వాడేదో పొద్దున్నే లాగేసంటాడు అనమాట. అప్పుడే పక్కన చూసుకుంటే ఒక చిన్న కుక్క పిల్ల ఉంటుంది. అది మనోని చూసి, ఓయ్ పంది మిత్రమా ఏదో పొద్దున్నే లాగేస్తున్నావు, నాకు కొద్దిగా ఇవ్వవా అని అడిగేసరికి, ఓయ్ ఎంత ధైర్యం ఉంటే నన్ను పంది మిత్రమా అంటావు, నేను చూడడానికి పందిలా ఉండొచ్చు కానీ నేను పందులకు దేవుణ్ణి అంటే, ఏదోట్రా పంది తింటానావు కదా అది ఇవ్వు అని అడిగేసరికి మనోడి కోపం వచ్చేసి పరిగెత్తా దాని మీదకి వెళ్ళిపోతాడు. ఏమంటే మీ కుక్కకు అస్సలు మేనేజ్ లేదు, ఎంత ధైర్యం ఉంటే అది నన్ను చూసి పంది అంటుంది అని చెప్పి ఏమో దాన్ని కొట్టేసేలా గట్టిగా దగ్గరికి వెళ్ళేసరికి ఆల్రెడీ భయపడిపోతుంది. దాన్ని చూసిన మనోళ్ళు పరిగెత్తా వచ్చేసి, రీచి ఏంద్రా కుక్క దగ్గర గొడవ పడతావు పదరా అని చెప్పి, సారీ అండి ఏమనుకోద్దండి మా ఓడికి కొంచెం నెట్ లూజ్ అని చెప్పి వాడిని లాక్కెళ్ళిపోతుంది. ఆ తర్వాత మన క్యాంగ్ ఆ కుక్కను చూసి, ఏనాన్నా మా వాడిని చూసి పంది అన్నావా, అలా అంతా అనకూడదు తప్పు కదా అని చెప్పి మన హీరోయిన్ సర్ది చెప్తా అంటే, ఆ లేడీ ఏంద్రా వీళ్ళు మెంటల్ ఆడినట్టు చూసా ఉంటుంది. యాక్చువల్లీ ఏంజల్స్ ఆల్మోస్ట్ అన్ని జంతువుల యొక్క భాషను మాట్లాడగలరు, వాటి యొక్క భాషను కూడా అర్థం చేసుకోగలరు అనమాట. అండ్ మన క్యాంగ్ మాత్రం ఎందుకు ఆ కుక్కతో కొంచెం స్వీట్ గా మాట్లాడింది అంటే, మన క్యాంగ్ డాగ్స్ కి దేవత అనమాట, ఐ మీన్ డాగ్ ఏంజల్. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి ఆ మెయిన్ విలన్ అయినా ఓగ్విన్ చూసుకుంటే, వాడు మంచిగా సూటు కోట్ అంతా వేసుకుని టిప్ టాప్ గా రెడీ అయిపోయి జనాల మధ్య వెళ్తా ఉంటాడు. యాక్చువల్లీ వాడి భూమి పైకి వచ్చి చాలా వందల సంవత్సరాలు అయిపోయింటుంది అనమాట. సో వాడికి ఇవన్నీ కొత్తనే చెప్పొచ్చు. అప్పుడే సడన్ గా ఎవరో వాడికి తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల ఉన్నట్టు ఒక్కసారిగా తల బద్దలైపోయేటట్టు కొన్ని ఫ్రీక్వెన్సీస్ వచ్చేసరికి తల గట్టిగా పట్టుకునేస్తాడు. వెంటనే ఆ పక్క ఈ పక్క అని చెప్పి తిరిగి చూస్తాడు, ఎవరు కనిపించకపోయేసరికి సర్లే మేబీ ఎన్విరాన్మెంట్ మనకు సెట్ అవ్వలేదేమో అని చెప్పి నచ్చుకుంటా వెళ్ళిపోతాడు. అట్లే వెనక చూసుకుంటే మన హీరోయిన్ ఉంది కదా మిర్ర, తను నచ్చుకుంటా వస్తుంటుంది. తను కూడా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత సడన్ గా ఆగిపోయి ఎవరో తన్ని పిలిచినట్టు, ఎవరో తనకు తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల ఉన్నట్టు అని చెప్పి ఆ పక్క ఈ పక్క చూస్తుంది. బట్ ఎవరు కనిపించకపోయేసరికి సరే అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనోళ్ళ గుంపుని చూసుకుంటే జాంగ్, క్యాంగ్, బ్యాంగ్, డోల్, మాల్సుక్, ఇంకోడబ్బా డోనీ, వాళ్ళ 6 మంది కూర్చునేసి ఫుల్గా లాగేసి అంటారు. మన హీరో, డిటెక్టివ్ వాళ్ళిద్దరు మిస్సింగ్ అనమాట. అండ్ మీరు మన హీరోని గురించి ఆల్రెడీ తెలిసిందే, తను వీళ్ళతో ఉండదు కాబట్టి ఎస్ వీళ్ళు 6 మంది మాత్రమే ఉన్నారు.
డిస్కషన్ ఏంటి అంటే భూమి పుట్టినప్పటి నుంచి వీళ్ళు కూడా భూమి పైనే ఉన్నారనమాట. కానీ ఎగ్జాక్ట్ గా ఏ రోజు పుట్టినారు అని చెప్పి ఎవ్వరికి తెలియదు అనమాట. సో మన బర్త్డే ఎప్పుడు ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తుంటే అప్పుడే మన బ్యాంక్ ఉంది కదా, అదే డాక్టర్ ఏంజల్, తను వెంటనే ఒక ఐడి కార్డ్ తీసి చూపిస్తుంది. అది ఏ శతాబ్దంలో తీసిందో కూడా అర్థం కావట్లేదు. దాన్ని ఆ జాంగ్ కార్డ్ తీసుకునేసి లైట్ గా తనపైన జోక్ వేసేసరికి వాళ్ళందరూ నవ్వేస్తారు. కానీ తనేమో ఖచ్చితంగా జిమ్ కి వెళ్ళాలంటే నా క్లినిక్ ని దాటుకునే వెళ్తావు కదా, అప్పుడు కాలు విరక్కొడేసా ఉండరా అని చెప్పి సైకిల్ తోనే చెప్పేసరికి వాడు సైలెంట్ అయిపోతాడు. అప్పుడే డోల్ ఉన్నాడు కదా, అదే వైట్ హెయిర్ సోడు, వాడు వెంటనే ఫోన్ తీసి అవునరా జాంగు, నువ్వు అందరిపైన జోకులు వేస్తున్నావు కదా, నువ్వు ముందు కాలంలో ఎలా ఉన్నావు చూద్దామా అని చెప్పి ఫోన్ తీసి ఫోటో చూపిస్తే మధ్యలో రెడ్ కలర్ టై కట్టుకున్నాడు కదా, అది వాడే అనమాట. ఆ తర్వాత వేరే వేరే టైం పీరియడ్ లో వేరే వేరే గెటప్లతో విచిత్రంగా ఉన్నది వీడే. సో వాడిని చూసుకుని అందరూ నవ్వుతుంటారు. ఆ తర్వాత మన హీరోని చూసుకుంటే ఆ మెయిన్ విలన్ ఓగ్బీ ఓ ప్లేస్ నుంచి బయటికి వచ్చింటాడు కదా, ఆ ప్లేస్ కి తను ఎలానో వచ్చేసి ఉంటుంది అనమాట. సో నడుచుకుంటా వెళ్తాంటే ఆ ఓగ్బీ అక్కడే ఉంటాడు. బట్ తిరిగితే వాడి ఫేస్ అంత కనిపించదు అనమాట. టక్కని లేచి చూస్తే ఇదంతా తన ఇల్యూషన్ అండ్ ఏదో బార్ లో ఉన్నట్టుంది. సో తను పాడికి తను సైలెంట్ గా తాక్కుంటా అంటే అప్పుడే ఆ ప్లేస్ కి ఇద్దరు జొక్కరగాళ్ళు వచ్చి, ఈ ప్లేస్ లో ఏం తాగుతావు, అదేదో మా ఇంటికి వెళ్తే అక్కడ కాస్ట్లీ వైన్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పి ఏదేదో చెత్త చెత్తగా వాగుతుంటారు. బట్ లాస్ట్ కి చెయ్యి ఎత్తి మీద అయ్యేసరికి అంతే, మన హీరోయిన్ తిక్క దొబ్బేస్తుంది అనమాట. ఇద్దరి చేతులు గాలి విరక్కొడేసి సైలెంట్ గా వెళ్ళిపోతుంది. ఒక అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే చాలు వెంటనే మొగతనం పొచ్చుకొచ్చేస్తుంది. షై. ఆ తర్వాత ఆ ఓగ్విన్ చూసుకుంటే వాడు ఆ మార్క్ గాడు ఒక బిల్డింగ్ టాప్ లో కూర్చొని ఆ సిటీ మొత్తాన్ని చూసంటారు. అవునరా మార్క్, నువ్వు నన్ను బయటికి తీసుకొచ్చినావు కదా, అసలు నన్నెందుకు బయటికి తీసుకొచ్చినావు, దానివల్ల నీకు లాభం ఏంటి అని చెప్పి అడిగితేనే మనకే తెలుస్తుంది. యాక్చువల్లీ వీళ్ళిద్దరూ దుష్టశక్తులే అనమాట. బట్ ఇద్దరు ఒకే టీంకి చెందిన వాళ్ళు కాదనమాట. నా వల్ల నీకు వచ్చే లాభం ఏంటి అంటే పెద్దగా ఏం లేదు తలేవా, ఆ 8 మంది ఏంజల్స్ ని మీరు చంపేసి ఆ తర్వాత భూమి మొత్తాన్ని ఆక్రమించేసి మీరు దీన్ని ఒక నరకంలా మార్చేసి మీరు ఏలుతా అంటే మీ కింద అసిస్టెంట్లా ఎప్పుడు సేవలు చేసుకుంటానే ఉంటాను అంటాడు. కానీ నాకు అంత పవర్ లేదు కదరా అంటే నాకు ఆ విషయం కూడా తెలుసు తలేవా. అందుకే భూమి పైన ఎక్కడో ప్లేస్లో 3 పవర్ఫుల్ స్టోన్స్ ఉన్నాయి. అది ఎక్కడున్నాయని కనిపెట్టే శక్తి మీకు మాత్రమే ఉంది. ఆ శక్తిని గనక మీరు పొందగలిగితే మీ ముందర ఎవ్వరు నిలబడలేరు అంటాడు. ఇంకా తేడా కొడుతుంది. ఓగ్వి గాడు పవర్ఫుల్ అయితే వీడికి లాభం ఏంటి అంటే ఏం లేదనమాట. ఓగ్వి గాడికి మొత్తం పవర్స్ వచ్చిన తర్వాత వీడికి కొద్దిగా పవర్ ఇవ్వాలంట. ఎంతంటే వాడు అమరత్వాన్ని పొందగలిగేంత చాలంట. ఆ విషయాన్ని చెప్పేసరికి అంతా ఓకే, కానీ పవర్ వచ్చే టైంకి నాకే గొయ్యి తవ్వాలనుకున్నారు, మిమ్మల్ని ఆ గొయ్యిలో పాదేస్తా అని చెప్పి వాడు అక్కడి నుంచి ఎగురుకుంటా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వీళ్ళని చూసుకుంటే ఏదో ఒక KFC లోపలికి దూరేసినట్టున్నారు. ఇంకా ఫుల్గా లాగిస్తుంటారు. వీళ్ళని చూస్తుంటే నాకే తినబుద్ధి అవుతుంది. కానీ రాత్రి 2 గంటలు అవుతుంది. ఈ టైంలో ఏ కొట్టు ఉండదు కాబట్టి గమ్మున సినిమా చూడడం తప్ప వేరే దారి లేదు. ఆ తర్వాత మనోడిని చూసుకుంటే మనోడి గురించి తెలిసిందేగా, వాడెవడో డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి వాడి మనుషులందరినీ కొట్టిపడేసి ఆ డబ్బులు మొత్తం వసూలు చేసుకుని బ్యాగ్ అయితే లోపల పెట్టేసి ఇంకా కార్ డ్రైవ్ చేసుకుని వెళ్దాం అనుకుంటాడు. దానికి ముందు అదేదో టాబ్లెట్స్ వేసుకుందామని చెప్పి ట్రై చేస్తాడు. బట్ ఒక్క బిల్ల కూడా లేదనమాట. వెంటనే ఆ డాక్టర్ కి కాల్ చేసి ఇలా టాబ్లెట్స్ అయిపోయింది, స్టాక్ ఉందా అని అడిగితే ఆ ఉంది అని చెప్పేసరికి మరో మాట మాట్లాడు. వెంటనే కార్ ఎత్తుకుని ఆ హాస్పిటల్ కి వచ్చేస్తాడు. వెంటనే ఆ టాబ్లెట్స్ ఎక్కడ తీసుకొచ్చే నాకు అంత అవసరం అంటాడు. మేబీ మనోడికి ఆ టాబ్లెట్స్ అనేది అంత నీడెడ్ ఏమో, కానీ వాయనేమో. కానీ టేసన్ గారు మీరున్న సిచ్యువేషన్ ని చూస్తే ఖచ్చితంగా అపాయింట్మెంట్ వేసి ఆ తర్వాత ఒక 48 అవర్స్ మిమ్మల్ని అబ్జర్వేషన్ లో పెట్టిన తర్వాతే మీకు ఆ టాబ్లెట్స్ ఇమ్మన్నారు అని చెప్పి మా సీనియర్ డాక్టర్స్ చెప్పినారు అని చెప్తాంటే అబ్బా వీడు వదిలేలా లేదే. వెంటనే ఒక కట్టెత్తి ముందర పెట్టి ఇప్పుడు మీ సీనియర్ డాక్టర్స్ ఏం చెప్పినారు అంటే వెంటనే టాబ్లెట్స్ ఇమ్మన్నారు అని చెప్పి వాడు కూడా డబ్బులు తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు. సరే సరే వచ్చిన తర్వాత లేపు ఇక్కడే కాసేపు పనుకుంటానని చెప్పి మనోడు అట్లే పనుకునేస్తాడు. ఇంకా అక్కడ సీన్ వచ్చేసి మార్క్ గాని చూసుకుంటే వాడేదో ఒక రిచువల్ లా చేస్తుంటాడు. సారీ నిప్పు గిప్పు ఉండేసరికి ఏదో రిచువలే అనుకున్నాను, కానీ ఈ సోదిగాళ్ళు మామూలుగానే ఇట్లే మాట్లాడుకుంటారనమాట. ఓకే విషయం ఏంటి అంటే వెనకాల ఉన్నారు కదా వాడి గ్రూప్ మేట్స్ టీమ్ మేట్స్ ఏదో సోదిగాళ్ళు వాళ్ళేం చెప్తారంటే బాస్ మనకు ఓగ్బీ సాయం ఎందుకు, మనమే ఆ రాళ్ళను కనిపెట్టి మనమే ఆ పవర్స్ ని తీసుకోవచ్చు కదా అంటే రే ఆ రాళ్ళు ఎక్కడున్నాయో ఎలా బయటికి తీయాలో అని తెలిసింది ఆ ఓగ్బీ గాడికి ఒక్కడికి మాత్రమే. కావాలంటే వాడు ఆ రాళ్ళను బయటికి తీసిన తర్వాత మనం మన ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేద్దామంటాడు. ఎస్ ఆ ఓగ్బీ గాడు భయపడింది కరెక్టే అనమాట. వీడు పవర్స్ రాగానే ఎటు సైడ్ అయినా వాలిపోవచ్చు, ఎవరినైనా ఏమైనా చేయొచ్చు, ఈవెన్ ఆ ఓగ్బీకే ఎదురుగా కూడా వెళ్ళొచ్చు. అట్లే పక్క ఓగ్బీని చూపిస్తే వాడు దేనికోసమో వెయిట్ చేస్తున్నట్టు చూపిస్తారు. మళ్ళీ ఈ మార్క్ గానే చూసుకుంటే వాడి పవర్స్ ని కొద్దిగా వాడి మనుషులకి ఇచ్చేసరికి వెంటనే వాళ్ళ బాడీ మొత్తం చేంజ్ అయ్యి వాళ్ళొక డీమన్ గానే మారిపోతారు. అలా వాడి మనుషులందరినీ డీమన్స్ గా మార్చేసి ఏదో ఒక పోర్టల్ ని
ఓపెన్ చేసి దాంట్లో వాడి మనుషుల్ని పంపించేసరికి వాళ్ళు భూమి మీదకి రాగానే వెంటనే డిటెక్టివ్ కి, డోల్ కి, క్యాంగ్ కి, ఆల్సో జాంగ్ వీళ్ళందరి దగ్గర ఆ లాకెట్స్ ఉన్నాయి కదా. సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోతుంది అనమాట ఆ డీమన్స్ భూమి మీదకి ఎంటర్ అయినాయని. సో డిటెక్టివ్ వెంటనే మనోళ్ళకే కాల్ చేసి మీరు అక్కడే ఉండండి, నేనే మీ ప్లేస్ కి వస్తాను అంటాడు. కానీ మన హీరోయిన్ మిర్రర్ మాత్రం వీళ్ళందరితో కాకుండా సపరేట్ గా ఉంది కదా. సో వెంటనే తన్ని కాంటాక్ట్ అవ్వాలి అని చెప్పి కాల్ చేశాడు. ఎంతసేపటికి తను కాలే లిఫ్ట్ చేయనంటుంది, ఎందుకంటే తను ఏదో ఒక మీటింగ్ లో ఉంది. ఇంకా మీటింగ్ అంతా అయిన తర్వాత నచ్చుకుంటా వస్తా అంటే అప్పుడే తన లాకెట్ చూస్తే బ్రైట్ గా మెరిసేసరికి ఓహో డీమన్స్ వచ్చేసింది అని చెప్పి తను కూడా అర్థం చేసుకుంటుంది. బట్ వెనక తిరిగి చూస్తే ఓర్ని ఆ డీమన్స్ అన్ని ఫస్ట్ మన హీరోయిన్ లేపేద్దామని చెప్పి ఒక్కసారిగా పరిగెత్తా వచ్చేసరికి మన హీరోను ఫస్ట్ అడ్డుకునేందుకు ట్రై చేస్తుంది. బట్ వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వెంటనే తన పవర్ ని యూజ్ చేసి వాళ్ళందరినీ గాల్లోనే విసిరేస్తుంది. యాక్చువల్లీ పాస్ట్ లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల మన ఏంజల్స్ అందరూ వాళ్ళ పవర్స్ ని కోల్పోయింటారనమాట. బట్ మన హీరోనికి కొద్దో గొప్ప ఏదో పవర్ ఉంటుంది కాబట్టి దాన్ని యూజ్ చేసి అడ్డుకుంటా ఉంటుంది. బట్ వాళ్ళు కొంచెం ఈజీగానే మన హీరోని కొట్టేసి లాక్కెళ్తాంటే కరెక్ట్ గా అదే టైంకి ఒక కారు చాగుతుంది. ఎవరు అని చూసే మనోళ్ళు అనమాట. ఎంత ధైర్యం ఉంటే మా వాళ్ళనే లాక్కెళ్తావరా అని చెప్పి మనోళ్ళు ఒక్కసారిగా వాళ్ళ మీదకి దూకేసి వాళ్ళతో ఫైట్ చేసేందుకు ట్రై చేస్తారు. బట్ నేను ముందుగానే చెప్పినట్టు మనోళ్ళు ఎవరికి పవర్సే లేదనమాట. జస్ట్ వాళ్ళు డైలీ ప్రాక్టీస్ చేసిన ఫైటింగ్ స్కిల్స్ ని యూజ్ చేసే ఫైట్ చేస్తుంటారు. బట్ ఆపోజిట్ లో ఉన్న వాళ్ళు ఈవిల్ హ్యూమన్స్ అనమాట. వాళ్ళ పవర్స్ ని కంపేర్ చేస్తే మన వాళ్ళు చాలా తక్కువ కదా. సో ఆల్మోస్ట్ మన వాళ్ళందరినీ వాళ్ళు చితక్కొట్టేస్తుంటారు. ఇక్కడ జరిగే విషయాలన్నిటినీ ఆ మార్గాడు అక్కడి నుంచే చూస్తున్నాడు అనమాట. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి మన హీరోని చూసుకుంటే మనోడు అప్పుడే ఇంటికి వచ్చింటాడు. బట్ ఇంట్లో ఎవరు ఉండకపోయేసరికి ఏంది వీళ్ళు నన్ను వదిలేసి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు ఏందో అని చెప్పి ఫోన్ ఎత్తి చూస్తే ఆల్రెడీ మన డిటెక్టివ్ కాల్ చేసినాడు. కాల్ బ్యాక్ చేసేదానికి ముందు డ్రా ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఆ లాకెట్ బ్రైట్ గా మెరిసేసరికి కరెక్ట్ గా అదే టైంకి మన డాక్టర్ దేవత కూడా పరిగెత్తా లాకెట్ తీసుకుని వస్తుంది. అది కూడా మెరిసేసరికి ఓకే ఆ డీమన్స్ భూమి మీదకి వచ్చేసినాయని చెప్పి మనోళ్ళు ఇద్దరు అర్థం చేసుకునేస్తారు. మళ్ళీ మనోళ్ళని చూసుకుంటే నేను ముందుగానే చెప్పినట్టు మనోళ్ళకి ఎటువంటి పవర్స్ లేదు కాబట్టి ఈజీగా వాళ్ళ చేతుల దగ్గర దెబ్బలు తినేదే కాక వాళ్ళు మనోళ్ళని లాక్కెళ్ళిపోతుంటే కరెక్ట్ గా అదే టైంకే మన డిటెక్టివ్ ఎంట్రీ ఇస్తాడు. ఈవెన్ దో మిగతా ఏంజల్స్ అందరికీ వాళ్ళ పవర్స్ లేకపోయినప్పటికీ మన డిటెక్టివ్ కి మన మిర్రర్కి మాత్రం కొద్దో గొప్ప పవర్స్ అనేవి అలానే ఉన్నాయన్నమాట. సో వెంటనే ఆయన పవర్ ని యూజ్ చేసి ఒక వెపన్ ని తీసుకొచ్చి దాన్ని కిందేసి కొడతాడు చూడండి. వెంటనే ఆ పవర్ వల్ల వాళ్ళందరూ ఫ్రీజ్ అయిపోతారు. ఓకే ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం పదండి అని చెప్పి వాళ్ళందరినీ పిలుచుకెళ్లేందుకు ట్రై అంటే వీటన్నిటిని ఆ ఓగ్వి ఉన్నాడు కదా వాడు కూడా అక్కడి నుంచే చూస్తుంటాడు అనమాట. ఆల్సో ఆ మార్గాడు కూడా జరిగే విషయాలన్నింటినీ చూస్తున్నాడు కాబట్టి వాడి మనుషులు ఫ్రీజ్ అయిపోయి ఉండేది చేసి వెంటనే అక్కడి నుంచే ఇంకొన్ని పవర్స్ ని ఇచ్చేసరికి వాళ్ళ స్పెల్ నే బ్రేక్ చేసి టక్కున మన డిటెక్టివ్ గొంతునే పట్టేస్తాడు. వదిలితే గొంతు బిస్కే చంపేసేలా ఉన్నారు. వెంటనే మన జాంగ్ ఎగిరి ఒక్క తను తనేసరికి వాడు ఎగిరి వెళ్ళి పడతాడో లేదో వెంటనే మన డిటెక్టివ్ ఆయన పవర్ ని యూజ్ చేసి మళ్ళీ వాళ్ళందరినీ లాక్ చేసేద్దాం ఫ్రీజ్ చేద్దామని చెప్పి ట్రై చేస్తుంటే వెంటనే ఈ మార్గాడు వాడి పవర్ ని యూజ్ చేసి వాళ్ళందరినీ తిరిగి పిలుచుకుంటున్నాడు. సో వెంటనే వాళ్ళందరూ అక్కడి నుంచి మాయమైపోయేసరికి లాస్ట్ వాడు వెళ్లేదానికి ముందే వాడి తలపైన చేయి పెట్టేసరికి ఆ మార్గాడు ఉండడం ఆ మార్గాడు వాడి మనుషులందరికీ పవర్స్ ఇవ్వడం అని చెప్పి అవన్నీ చూసేసరికి ఓహో ఈ మార్గాడు ఇన్వాల్వ్ అయినాడా అయితే ఖచ్చితంగా ఏదో పెద్దగానే జరగబోతుంది అని చెప్పి ఫస్ట్ మనోళ్ళందరినీ ఆ ప్లేస్ నుంచి ఇంటికి పిలుచుకొచ్చేస్తాడు. పాపం మనోడికి మనోళ్ళని చూడగానే కంట్లో నీళ్ళు వచ్చేస్తుంది. ఎంత ధైర్యం ఉంటే నేను లేని టైంలో ఈవిల్ స్పిరిట్స్ వచ్చి మా వాళ్ళని అటాక్ చేస్తుంది అని చెప్పి కోపం మొత్తాన్ని కంట్రోల్ చేసుకుని సరే గాయస్ కాసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పి మన డిటెక్టివ్ని పిలుచుకుని బయటికి వచ్చేస్తాడు. మన వాళ్ళు ఆ ఈవిల్ స్పిరిట్స్తో ఫైట్ చేసినప్పుడు చిన్న గాయాలు తగిలింటుంది అనమాట. అండ్ మన డాక్టర్ దేవత వేరే ఇక్కడే ఉండింటుంది కదా. సో మన వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మధ్యలో ఈ డోల్ గాడు ఆ క్లినిక్ లోపలే మూలికలన్నీ పెట్టి ఒక చిన్న చాంబర్ ఉంటుంది అనమాట. దాని లోపలికి వచ్చేసి ఓహో ఈ మూలికలన్నీ తినేసిన ఈ డాక్టర్ అంత క్యూట్ గా అంత ఎంగుంది మనము రెండు లాగేసే పోలా అని చెప్పి స్నాక్స్ చేతులు ఎత్తుకుని కరం అని చెప్పి నమిలి తింటాడు చూడండి. ఒక్కసారిగా ఓవర్ డోస్ అయిపోయి వాడు అక్కడే నొరకక్కొని పడిపోయేసరికి వెంటనే మన డాక్టరే పరిగెత్తా వచ్చి వాడిని చెక్ చేసి వెంటనే వాడికి ట్రీట్మెంట్ ఇచ్చి ఇంకోసారి చేయిద్రా వెదవా అని చెప్పి వాడిని కూర్చోబెట్టింటే మధ్యలో ఈ జాంగ్ ని చూడండి పక్కన అదేదో ఈ మిషన్ లా ఉంటుంది. నాకు తెలిసి షాక్ ఇచ్చే మిషన్ అనుకుంటా ఫిజియోథెరపీకి యూజ్ చేస్తారు అనుకుంటా. దాన్ని ఎత్తి వాడి వెనక పెట్టుకొని ఫుల్ వాల్యూమ్ లో ఆన్ చేసేసరికి బాడీలోకి షాక్ వెళ్తాంటే హెల్ప్ 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 అని చెప్పి గట్టిగా అరిచేసరికి వెంటనే మన డాక్టరే పరిగెత్తా వచ్చి వాడిని కాపాడేసి ఏంద్రా రీ ఒక్క 10 నిమిషాలు ఉంటే ఏదో క్యూర్ చేసి తరిమేస్తా కదరా ఎందుకురా నా ప్రాణాలు తీస్తారని చెప్పి తిట్టుకుంటా ఉంటుంది.
కరెక్ట్గా అదే టైంకి మన హీరో డిటెక్టివ్ ఇద్దరు వస్తారు. రాగానే ఆ డీమన్స్ ఎక్కడున్నాయో వాటిని వెతికి కనిపెట్టి వాటిని నామరూపం లేకుండా చేసేద్దామని చెప్పి చెప్తాడేమో అనుకుంటే దానికి క్వైట్ ఆపోజిట్గా చెప్తాడు. చూడండి, నాకు తెలిసినంత వరకు ఫ్యామిలీ అంటే మీరు మాత్రమే. ఆ ప్రజలకి మనుషులకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇన్ కేస్ ఆ డీమన్స్ బయటికి వచ్చి ఆ మనుషుల్ని చంపేయడానికి ట్రై చేసినా, మనుషుల్ని అంతం చేసేందుకు ట్రై చేసినా అది వాళ్ళ కర్మ, అది వాళ్ళ ఇష్టం. కుదిరితే ఫైట్ చేశారు, లేదంటే అంతే. కానీ మనం మాత్రం వాళ్ళ విషయంలో జోక్యం చేసుకునే అవసరమే లేదు. వాళ్ళను కాపాడబోయే ఆల్రెడీ మన నుంచి నలుగురిని కోల్పోయినాను అండ్ ఆల్మోస్ట్ మిర్రని కూడా కోల్పోయే వాడిని, బట్ లాస్ట్ మినిట్లో ఎలానో కాపాడేసి ఇక మన నుంచి వాళ్ళకు ఎటువంటి సాయం అవసరం లేదు, వాళ్ళ కష్టాల్ని వాళ్ళే తీర్చుకుంటారు అని చెప్పి గట్టిగా చెప్పేసరికి మధ్యలో మన క్యాంగ్, కానీ చీఫ్ మనం ఉన్నదే ఆ మనుషుల్ని కాపాడడానికే కదా, కనీసం మన ప్రాణాలని వదిలేసైనా వాళ్ళను కాపాడాలి కదా అంటే, చూడు వాళ్ళ కోసం కనుక నీ ప్రాణాలని త్యాగం చేస్తా అది ఇదేనా అంటే పళ్ళు రాళ్ళు కూడా వేస్తా జాగ్రత్త అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బట్ మిగతా వాళ్ళు మన హీరో చెప్పింది లైట్ గా యాక్సెప్ట్ చేసినట్టు లేదు అని చెప్పి వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ని చూసేనే మనం తెలుసుకోగలం. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఎవరో ఎప్పుడో చేసిన తప్పు వల్ల ఇప్పుడున్న మనుషుల్ని మనం ఎందుకు శిక్షించాలి, ఇప్పుడెందుకు వాళ్ళను కాపాడకూడదు అనేదే వాళ్ళ థాట్. అప్పుడే మన డిటెక్టివ్ మన జాంగ్ ని మాత్రం సపరేట్ గా పిలిచి వాడిని గుజోబెట్టి ఫుల్ గా తినిపించి లైట్ గా తాపిచ్చి, అవును మన హీరో చెప్పిన విషయాన్ని ఎప్పుడు చేస్తావంటే, హీరోనా నాకా ఏం చెప్పినాడు అంటే, ఒరే హీరో నిన్ను మాత్రమే ఒకలా చూస్తున్నాడు కదరా, దానికి అర్థం ఏంటో తెలుసా, చూడు జాంగ్ నాకు మనుషులంటే పడదు, సో నేను మనుషులకి సాయం చేయడానికి ఎటువంటి ముందడుగు వేయను, కానీ నువ్వు నాకు బదులు ఒక లీడర్ లాగా ఆ డీమన్స్ ఎక్కడున్నాయో వాటి ప్లేస్ ని కనుక్కొని మన వాళ్ళకు చెప్పినావంటే మన వాళ్ళందరూ వెళ్ళి వాటితో ఫైట్ చేస్తారు. అలా మనం మనుషులకు కూడా సాయం చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి చెప్పినాడు కదరా, నువ్వు ఆ కళ్ళని అబ్జర్వ్ చేయలేదా, ఆ కళ్ళని చదవలేదా అంటే, భయ్యా వాడిని నా వైపెట్ చూడలేదు భయ్యా, నువ్వు ఏదో చెప్తానో కదా అని చెప్పి మనోడు మనసులో అనుకుంటాడు. అయినా కూడా మనోడికి లోపల లైట్ గా ఉందన్నమాట, ఎలా అయినా నెక్స్ట్ లీడర్ అవ్వాలి అని. సరే నేను ఏం చేస్తే మన హీరోని మెచ్చుకుంటాడు అని అడిగేసరికి, ఏం లేదు ఆ డీమన్స్ ని కనిపెట్టి పోరా అని చెప్పేసరికి ఇంకా అక్కడ సీన్ కట్ చేసి మన హీరోని చూసుకుంటే, మన హీరో అదే ఇంట్లోనే ఒక లాకర్ ని ఓపెన్ చేసి అట్టే అండర్ గ్రౌండ్ కి వెళ్ళి చూస్తే ఆ ప్లేసే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. విషయం ఏంటంటే, కొన్ని వందల వేల సంవత్సరాలకు ముందు దేవుళ్లకు దెయ్యాలకు జరిగిన ఒక పెద్ద యుద్ధంలో మనోళ్ళ సైడ్ నుంచి నలుగురు దేవతల్ని కోల్పోయింటారు కదా, మనోడు ఇంకా ఆ బాధ నుంచే బయటికి రాలేదన్నమాట. సో వాళ్ళ బాడీస్ కుళ్ళిపోకుండా వాళ్ళ బాడీస్ ని అట్లే భద్రపరిచేసి వాళ్ళను ఇక్కడే పూడ్చి పెట్టేసి ఉంటారనమాట. సో ఇలా ఇంకెవ్వరికి జరగకూడదు అనేదే మనోడి ఉద్దేశం. కరెక్ట్గా అదే ప్లేస్కే మన డిటెక్టివ్ వచ్చి ఆ ఈవిల్ స్పిరిట్స్ని పంపించింది ఆ మార్క్ గాడే. బట్ వాడు ఇంకా ఎలా ప్రాణాలతో ఉన్నాడనే విషయమే అర్థం కావట్లేదు. అంటే వాడు ఏమైనా చేసుకుని నాకు అది సంబంధం లేదు, కానీ మనుషులపైకి ఆ ఈవిల్ స్పిరిట్స్ని పంపిస్తున్నాడు, సో వెళ్ళి అడ్డుకోండి కాపాడండి అని చెప్పి ఇలాంటి మాటలు ఏది పెట్టుకోద్దండి. ఆల్సో మా వాళ్ళని కూడా పంపించేందుకు ట్రై చేద్దండి. అదే కాకుండా ఇప్పుడు మాకు ఎటువంటి పవర్స్ లేదు కాబట్టి ఇలాంటి టైంలో వాళ్ళని కాపాడిపోయి మా మనుషులు ఎవరైనా ఒకరిని కోల్పోతే దాన్ని అస్సలు నేను తట్టుకోలేను. సో దయచేసి మమ్మల్ని ఫోర్స్ చేసి ఇందులో దింప అని చెప్పి మనోడు సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మన హీరోని చూసుకుంటే, మన హీరోయిన్ ఇన్ని రోజులు సపరేట్ గానే ఉండింది కదా, బట్ ఇలాంటి టైమ్స్ లో కూడా సపరేట్ గా ఉంటే మన వాళ్ళని కాపాడలేము అని చెప్పి మొత్తం లగేజ్ ని తీసుకొని మనోళ్ళతోనే ఉండిపోదామని చెప్పి వచ్చేస్తుంది. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి మన హీరోని చూసుకుంటే, ఎస్ మనోడికి మనుషులంటే అస్సలు పడరా అనమాట, కానీ అవ్వంటే మాత్రం కొంచెం సాఫ్ట్ అయిపోతాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తను మనోడి కళ్ళ ముందరే పెరిగింటుంది. సో వాళ్ళకేం కాకూడదు అని చెప్పి ఆ బ్యాగ్ మొత్తం ఫుల్ గా డబ్బు తీసుకొచ్చింటాడు అనమాట. చూడు ఈ షాప్ మొత్తాన్ని కొనేసాను, దానికి బదులుగానే డబ్బు ఇస్తాను, అండ్ ఈ ప్లేస్ లో ఉండడం ఏ మాత్రం మంచిది కాదు, వెంటనే ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళిపో అని చెప్పి పాస్పోర్ట్ టికెట్ మొత్తాన్ని తీసిచ్చేస్తాడు. ఆ తర్వాత మన జాంగ్ ని చూసుకుంటే ఏదో కొండలపైకి వచ్చేసి ఒక డివైస్ ని పెట్టుకుని ఆ పక్క ఈ పక్క అని చెప్పి తిరుగుతుంటాడు. ఏంటంటే మన డిటెక్టివ్ చెప్పింటాడు కదా డీమన్స్ లొకేషన్ కనుక్కోరా అని చెప్పి. సో ఆ డీమన్స్ లొకేషన్ కనుక్కోవాలంటే వీడి దగ్గర ఎటువంటి పవర్ లేదు కదా, సో కనీసం టెక్నాలజీ పైన డిపెండ్ అవుదామని చెప్పి ఆ డోల్ దగ్గరికి వచ్చింటే వాడు కొంచెం టెక్కీ అనే చెప్పొచ్చు. సో వాడి దగ్గర ఇలాంటి డివైసెస్ ఉంటుందన్నమాట. ఇంకా వాడి దగ్గర ఆ డివైస్ తీసుకోగానే, అవును నీకెందుకు రా అంటే ఏదేదో కథలన్నీ అల్లేసి దాన్ని తీసుకొచ్చేస్తాడు. కానీ అది పనిచేస్తుందా, వాడిచ్చింది కరెక్ట్ గానే పని చేస్తుందా లేదా అని కూడా తెలియదు అనమాట. ఆ పక్క ఈ పక్క అని చెప్పి తిరుగుతానే ఉన్నాడు. ఆ తర్వాత మన డాక్టర్ దేవతను చూసుకుంటే తను ఆర్చరీని ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది అనమాట. అలా బాణాలని వదిలేటప్పుడు కూడా చూడండి అక్కడ పెద్ద పెద్ద పుచ్చకాయలు ఉన్నాయి, అవి వద్దంట, చిన్న చిన్నగా ఆపిల్స్ ఉన్నాయి కదా అవే వాడి నెత్తి మీద పెట్టుకొని చెప్పేసరికి వాడు కూడా భయపడుకొని పెట్టుకుంటే కరెక్ట్ గా దానికి గురి చూసి వదులుతుంది. కానీ ఒక్కో బాణం దిగేటప్పుడు వాడికి గులాబ్ జామున్లు గలగలలాడిపోతా ఉంటుంది. ఆ తర్వాత మన డిటెక్టివ్ ని చూసుకుంటే ఏదో కేసుగా రీసెర్చ్ ల్యాబ్కి వచ్చింటాడు అనమాట.
విషయం ఏంటి అంటే స్టార్టింగ్ సీన్ లో ఏన్షియన్ టైం పీరియడ్ లో ఏదేదో వస్తువుల్ని తవ్వి తీసినారు అనే న్యూస్ వచ్చింది కదా. అలా తవ్వినప్పుడు ఒక చిన్న రాయి దొరికింటుంది, దాని నుంచి కూడా హెవీ రేడియేషన్ వచ్చింది అని చెప్పి మనం చూసినాం కదా. ఇప్పుడు ఆ రాయి మిస్సింగ్ అంట. మిస్సింగ్ అంటే ఎవరో ఈ ప్లేస్కి వచ్చి దాన్ని దొంగతనం చేసుకుని వెళ్ళిపోయినారు అంటాడు. సో ఎలా జరిగింటుంది అని చెప్పి వాడిని ఇన్వెస్టిగేట్ చేస్తా అంటే కరెక్ట్గా అదే టైంకి మన జాంగ్ కాల్ చేస్తాడు. విషయం ఏంటంటే వాడు ఆ డివైస్ ఎత్తుకుని ఆ ప్లేస్ మొత్తం గాలించేసినాడు అనమాట. కానీ ఆ డీమన్స్ ఉన్నట్టు ఎటువంటి ఆచూకీ లేదు, ఎటువంటి సిగ్నల్ లేదు అని చెప్పి కాల్ చేసి ఏడ్చేసరికి రే ఏంద్రా నెక్స్ట్ నువ్వే ఈ టీం మొత్తాన్ని నడిపిస్తావు, నెక్స్ట్ నువ్వే ఈ టీంకి లీడర్ అని చెప్పి హీరో గాడు నమ్మి నీకు ఈ విషయాన్ని ఇచ్చినాడు రా. కానీ నువ్వేమో ఇంత కేర్లెస్ గా డీమన్స్ కనిపించలేదు, నాకు ఓపిక లేదు అంటున్నావు కదరా, ఎలా రా ఇలా అయితే అంటే వెంటనే వాడు కూడా మోటివేట్ అయిపోయి ఓకే డిటెక్టివ్ గారు మీరు దీని గురించి ఏం బాధపడకండి, ఏదో ఒక గుడ్ న్యూస్ తో మీ ముందుకు వస్తానని చెప్పి వాడు మళ్ళీ వెతకడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత మనోళ్ళ గుంపును చూసుకుంటే మాల్సుక్, డోల్, క్యాంగ్ అండ్ మన హీరోయిన్ మిర్ర్ వీళ్ళు నలుగురు ఎక్కడికో కారులో బయలుదేరతారనమాట. ఎక్కడికి చూస్తే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక అనాథాశ్రమం దగ్గర ఆగేసరికి పిల్లలందరూ పరిగెత్త వచ్చి మనోళ్ళని కౌగులించుకుంటారు. అట్లే మనోని చూసుకుంటే ఎవరో ఇంటి బెల్లు కొట్టేసరికి ఓపెన్ చేసి చూస్తే ఆ వయసు అయిన కపుల్ అనమాట. మనోడు ఇచ్చిన డబ్బు బ్యాగ్ ని కూడా తీసుకొచ్చేసి ఉంటారు అండ్ ఆ టికెట్స్ కూడా తీసుకొచ్చేసి ఉంటారు. ఎందుకు అడిగితే మేము ఆ షాప్ ని వదిలేసి వెళ్ళలేకపోతున్నాము, అదే కాకుండా మాకు ఆ షాప్ అనేది ఒక ఫ్యామిలీ బిజినెస్ అనే చెప్పొచ్చు. ఆల్సో మీరు ఆ షాప్ ని ఆ దొంగల నుంచి తీసిచ్చడానికి చాలా కష్టపడ్డారే గుర్తుందా అని అడిగితే అట్లే ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఇక్కడ నుంచి ఒక 50-60 ఏళ్ళు వెనక్కి అనమాట. అప్పుడు ఉన్న కాలఘట్టానికి తగినట్టే మనోళ్ళు కూడా డ్రెస్ వేసుకుంటారు. మనోడు చూసుకుంటే సూటు కోటంతో వేసుకుని ఒక సర్టిఫైడ్ డాన్ లానే ఉంటాడు. ఏరా ఈరోజు విశేషాలు ఏంటి అంటే బాస్ ఏం లేదు, మనం కొందరికి డబ్బులు ఇచ్చినాం కదా, ఆ దొంగలు డబ్బులు ఇవ్వకుండా ఒక షాప్ ని కబ్జా చేసేందుకు ట్రై చేస్తున్నారు. సో వాని దగ్గర వెళ్ళి వసూలు చేసుకోవాలా అని చెప్పేసరికి సరే రా వేరే పని ఏముందని చెప్పి మనోళ్ళు బయలుదేరుతాంటే అట్లే ఈ పక్క షాప్ లో చూసుకుంటే ఆ రౌడీ గాళ్ళందరూ కలుసుకుని ఆ షాప్ మొత్తాన్ని ధ్వంసం చేసి మొత్తం కబ్జా చేసేందుకు ట్రై చేస్తుంటారు. ఆల్సో ఒక లేడీని ఊరికే హింసిస్తా అంటే కరెక్ట్ గా అదే టైంకి మన హీరో ఎంట్రీ ఇస్తాడు. రే ఎవర్రా ఇక్కడ సంకల్ అని చెప్పి అడిగేసరికి నేనని చెప్పి వాడు చేయితే రే సంకల్ కనిపించేంత ఎత్తాల్సిన అవసరం లేదు, జస్ట్ చెప్తే చాలని చెప్పేసరికి రే వాడు మీ ముందరే నా పని జోక్ వేస్తుంటే నా ముఖమేంద్ర చూస్తున్నారు, వెళ్ళి వాడి పని చూడండి అని చెప్పేసరికి వాళ్ళు కూడా పరిగెత్తా వెళ్తే మనోళ్ళు వాడికి ముందు పరిగెత్తా వెళ్ళి ఒక్కొక్కరికి ఒక్కోటి ఇస్తుంటారు. మన హీరో కూడా ఓ ఇద్దరిని ముగ్గురిని లేపేసి ఆ సంకల్ ఖాన్ దగ్గరికి వెళ్ళి చూస్తేనే మనోడికి అర్థమవుతుంది కొన్ని సంవత్సరాలకు ముందు బందిపోట్లని కొట్టేందుకు అని చెప్పి మనోళ్ళు వెళ్ళింటారు కదా, అప్పుడు కూడా సేమ్ వీనే కొట్టింటాడనమాట. ఈ జన్మలో కూడా దొంగ బతికిన అని చెప్పి డొక్కలోనే ఒక్కడిచ్చేసరికి అక్కడే పడిపోతాడు. అప్పుడే ఏదో లైట్ గా ఫేస్ పైన పడేసరికి ఆ టైంలో చూసిన అవ్వకు ఏదో మన హీరో స్టైల్ గా ఉన్న ఒక దేవుడు అన్నట్టు అనిపించింటుంది. ఇంకా అట్లే ప్రెజెంట్ లో చూసుకుంటే మేము ఎక్కడికి వెళ్ళేది లేదు, మేము ఇక్కడే ఉంటాము, ఏదైనా ఆపద వస్తే మీరు ఖచ్చితంగా కాపాడతారు కదా అని చెప్పి తెచ్చిన ఫుడ్ అన్నిటిని మనోడికి తినిపిస్తుంటారు. మళ్ళీ మనోళ్ళనే చూసుకుంటే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అని చెప్పి ఆర్ఫనేజ్ కూర్చుంటారనమాట. అలా వాళ్ళందరికీ వడ్డిస్తా అంటే అప్పుడే మన హీరోనికి ఏదో కొన్ని ఇల్యూషన్స్ రావడం స్టార్ట్ అవుతుంది. ఏంటంటే ఏదో ఒక దుష్ట శక్తిగా అగైనెస్ట్ గా మనోళ్ళు పోరాడుతున్నట్టు, బట్ వాటి పవర్ కి మనోళ్ళు ఈక్వల్ కాలేక ఒక్కొక్కరుగా కింద పడి చనిపోతుంటారు. లాస్ట్ కి మన హీరో కూడా కింద పడి చనిపోతాడు. టక్కన్ రియాలిటీలోకి వచ్చి చూస్తే ఇదంతా ఇల్యూషన్ అని చెప్పి తెలుస్తుంది. బట్ ఇదేది మన హీరోని ఎవరితోనూ షేర్ చేసుకోలేదన్నమాట. ఆ తర్వాత ఈ ఓగ్వి గాని చూసుకుంటే ఎప్పుడు ఆ బిల్డింగ్ పైనే ఉంటాడు, ఏం కొంపలేదా, వెనకాలే ఆ మార్క్ గార్డ్ కూడా ఉంటాడనమాట. మీరు చెప్పినట్టుగానే ఉదాన్ని తీసుకొచ్చేసిన బాస్ ఇంకో 2 తీసుకొచ్చేసి మీ పవర్స్ మీకు తిరిగి వచ్చేసాయి అంటాడు. ఏంద్రా అని చూస్తే ఆ ఓగ్వి గాడి చేతిలో రెడ్ కలర్ లో ఏదో ఒక స్టోన్ ఉంటుంది. ఈ స్టోన్ మరేదో కాదనమాట, ఆర్కియాలజిస్టులు కనిపెట్టింటారు కదా ఒక స్టోన్, ఆ స్టోనే ఈ స్టోన్. బట్ వీడెందుకు తీసుకొచ్చినాడు అంటే అది ఒక పవర్ స్టోన్ అనమాట. ఇంకో 2 స్టోన్స్ కనుక సేమ్ ఇలాంటివి కనుక వాళ్ళు కనిపెట్టేసినారే అనుకోండి, ఆ ఓగ్వి గాడు వాడి మొత్తం పవర్ ని సంపాదించేస్తాడు. అసలే మన వాళ్ళ దగ్గర ఎటువంటి శక్తులు లేదు, ఆ గ్యాప్ లో వాడు అన్ని పవర్ స్టోన్స్ ని కలెక్ట్ చేయనాడే అనుకోండి, వాడంత పవర్ఫుల్ గా ఇంకెవ్వరు ఉండరు. సో ఆ పవర్స్ ని యూజ్ చేసి భూమిలోనే ఒక పెద్ద ప్రళయాన్ని సృష్టించి మనుషుల్ని నాశనం చేయడానికి, చివరిగా నరక ద్వారాన్ని తెరవడానికి కూడా ఆలోచించడు. ఆల్రెడీ దెయ్యాలకు దేవతలకు యుద్ధం జరిగినప్పుడు మనోళ్ళ దగ్గర వాళ్ళ పవర్స్ ఉన్నప్పటికీ మనోళ్ళు 4 దేవతల్ని కోల్పోయినారు. అలాంటిది ఇప్పుడు మనోళ్ళ దగ్గర ఎటువంటి పవర్స్ లేదు కాబట్టి ఇలాంటి టైంలో వెళ్ళి యుద్ధం చేస్తే ఖచ్చితంగా మనోళ్ళు ఓడిపోతారు, చనిపోతారు. అలా అయితే మన హీరోయిన్కి వచ్చిన విజన్స్ అన్ని నిజమేనా, చివరికి మన వాళ్ళందరూ చనిపోవాలనే రాసి పెట్టిందా, అసలు మన హీరోయిన్ ఎందుకు మన వాళ్ళ నుంచి సపరేట్ గా వెళ్ళిపోయింది, వీటన్నిటికీ ఆన్సర్స్ పార్ట్ 2 లో క్లియర్ గా ఉందన్నమాట. సో అది ఎంత త్వరగా కావాలి అనేది మీరు పెట్టే కమెంట్స్ ని పెట్టే ఉంటుంది కాబట్టి తగలబెట్టేయండి. ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.